హరే కృష్ణ డివోటీస్. హరే కృష్ణ అండి అందరికి. ఈ రోజు మనం 3వ స్కందంలోని 2వ అధ్యాయంలోని 22వ శ్లోకం నుంచి భాగవతాన్ని చర్చించుకోబోతున్నాము. ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని ఎలా స్మరించుకుంటున్నాడు అనేది, ఉద్ధవుడి యొక్క దృష్టికోణం నుంచి ఈ రోజు మనం శ్రీకృష్ణ భగవాన్ని స్మరించుకుందాం. ఉద్ధవుడు ఎంతో శుద్ధ భక్తుడు. అటువంటి భక్తుడు ఎలా కృష్ణుడిని స్మరించుకుంటాడు అనేది ఒకసారి చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉద్ధవుడు ఎప్పుడైతే విదురుడు అడిగాడో ఉద్ధవుడు కృష్ణ భగవాన్ని గురించి చెప్పమని, ఉద్ధవుడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, అసలు ఉద్ధవుడు కృష్ణుడి యొక్క అంత్యలీలను గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆయన ప్రశ్న వేశారో, ఉద్ధవుడు కృష్ణుడిని స్మరిస్తూ ఆయన ముందు నుంచి మొత్తం కృష్ణుడు చేసినటువంటి అన్ని లీలల్ని స్మరించుకుంటూ ఉన్నాడు. ఆ ఉద్ధవుడు స్మరించుకునే ఆ స్మరణ మనందరి కోసమే కావచ్చు. అందుకని ఉద్ధవుడు స్మరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా చర్చించుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ మాతాజీ, అందరు కూడా దయచేసి మ్యూట్ లో ఉండాలి. 22వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ చదువుతారా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. బెండకాయ ఫ్రైను సాంబార్ చేస్తున్నాను. విగ్లాపయంత్యంగయదుగ్రసేనం పప్పు నాంతదని తిష్టన్నం పరమేష్టిదిష్ణ్యే న్యబోదయద్దేవ నిధారయేతి. ప్రభుపాదుల వారి భావము. కావున ఓ విదుర, సింహాసనముపై ఆసీనుడై ఉన్న ఉగ్రసేన మహారాజు ఎదుట అతడు అనగా శ్రీకృష్ణ భగవానుడు నిలబడి, ఓ ప్రభు, దయచేసి దీనిని అవతరింపుడు అని పలుకుచూ వివరణలు ఒసగుచుండెడనని జ్ఞప్తికి తెచ్చుకొనినప్పుడు సేవకులమైన మాకు అది వ్యధను కలిగించదా? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఉద్ధవుడు కృష్ణుడిని స్మరించుకుంటూ, ఎప్పుడైతే ఉగ్రసేనుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నప్పుడు ఉగ్రసేన మహారాజు కృష్ణుడు కంసుణ్ణి వధించిన తర్వాత కావాలనుకుంటే ఆయనే రాజు కావచ్చు, ఆయనకు అన్ని విధాలుగా అర్హత ఉంది. ఎవరైతే ఆ సమయంలో ఉన్న రాజుని వధిస్తారో వాళ్ళకే రాజ్య సింహాసనం కూడా దక్కుతుంది. కానీ కృష్ణుడు ఆ విధంగా చేయలేదు. కృష్ణుడు ఆ రాజ్య సింహాసనాన్ని ఉగ్రసేన మహారాజుకి ఇచ్చి, ఆయన ఉగ్రసేన మహారాజుకి కేవలం ఉగ్రసేన మహారాజు మాత్రం రాజుగా ఉంటారు సింహాసనం మీద. కానీ అన్ని కార్యాలు నిర్వర్తించేది కృష్ణుడు మరియు బలరాముడే. అయితే మొత్తము ఒక ఉద్యోగి ఏ విధంగా అన్ని పనులు చేయగానే రిపోర్ట్ ఎలా యజమానికి ఇస్తాడో, ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మొత్తం రాజ్యంలో ఏమేమి ఆయన యొక్క కార్యాలన్నిటిని నిర్వహించారో, రాజ్యంలో ఏం పనులు చేశారో అన్నిటిని కూడా ఉగ్రసేన మహారాజుకి వివరిస్తూ ఉన్నారు. ఎలా ఒక సేవకుల్లాగా వివరిస్తూ ఉంటే అది చూసి ఉద్ధవుడి కంట మనసు ఎంతో చెలించిపోయింది. ఎందుకంటే ఉద్ధవుడు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ని పక్కనే ఉండేవాడు. ఎప్పుడు కృష్ణుడు పక్కనే ఉండి కృష్ణుడి మంత్రిలాగా వ్యవహరించేవాడు అనమాట. అంటే ఏ సలహా కావాలన్నా ఉద్ధవుడు ఇచ్చేవాడు. అది కూడా స్మరించుకుంటాడు అనమాట ఉద్ధవుడు. అసలు కృష్ణుడు నన్ను సలహా అడగడం ఏంటి, నేను ఇవ్వడం ఏంటి, ఆయన పాటించడం ఏమిటి? ఆయనకి ఎవరైనా కృష్ణుడికి సలహా ఇవ్వవలసిన అవసరం ఉందా? కృష్ణుడికి సలహా ఇవ్వవలసిన అవసరం ఎవరికీ లేదు. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే నన్ను సలహా అడిగి దాన్ని పాటించేవాడు. అంటే కృష్ణుడు ఆయన పక్కన ఉన్న భక్తులకి ఏ విధంగా చేస్తే వాళ్ళతోని కృష్ణుడు తన ప్రేమ యొక్క వినిమయం అన్నమాట. ఆయన బంధాన్ని అలా ప్రేమ వినిమయం అంటే మనం భక్తులు ఎలా ఉంటారో వాళ్ళ భావాలకు తగ్గట్టు కృష్ణుడు కూడా ఉండేవాడు అనమాట. దాంట్లో ఉందా ఆయన? లేదు, ఎక్కడే ఉండే. మాతాజీ మీరు మ్యూట్ లో ఉండాలి మాతాజీ. వెంటనే కడిగేసాను అనమాట. దేవి మాతాజీ హరే కృష్ణ, మ్యూట్ లో ఉండండి. సరే అండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను ఒక మూవీ స్టార్స్ అలా చిన్నప్పుడు చదివాను అనమాట. అందులో వాళ్ళు ఏం చెప్పేవారంటే, వాళ్ళు ఎప్పుడు కూడా బయటనే ఉంటారు ఈ సెలబ్రిటీస్ కాబట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ యొక్క ఏదైనా చిన్న చిన్న పనులలో
కుటుంబ సభ్యుల్ని భాగం చేస్తే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ఉంటారు, వీళ్ళతో కలిసినట్టు ఉంటుందని ఆ చిన్న చిన్న పనులు ఏదైనా బుక్ చేసేది, ఏవైనా కావాల్సినవి ఆర్డర్ చేయడము, ఏవైనా కావాల్సినవి తెప్పించుకోవడము వాళ్ళ భార్యలతో చేయించుకునేవారంట. అంటే ఏంటి, వాళ్ళకి ఆ విధంగా వాళ్ళ పక్కనే ఉన్నామనే ఫీలింగ్ కలిగిస్తారనమాట. ఎంతగా ఉద్ధవుడు ఎంత గొప్ప భక్తుడంటే ఎప్పుడు కూడా కృష్ణుడితోనే ఉండేవాడు కాబట్టి ఏం చేసినా కృష్ణుడు ఆయన్ని అడిగే చేసేవాడు అనమాట. అంత గొప్పవాడు ఉద్ధవుడు. అలా ఉగ్రసేన మహారాజుకి అన్నీ కూడా నేనేం చేశాను అని మొత్తం చెప్పడము ఆయనకి చాలా బాధను కలిగించింది. కృష్ణుడికి అవసరమా ఇవన్నీ చేయడము అని. ఇంకా ఆయన ఏమంటున్నారంటే, కేవలం అదొకటి కాదు, ఆయన పెద్దవారి ఎదుట ఎంత ఈ తాత, తండ్రి, సోదరుడు వాళ్ళందరి ఎదుట కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎంతో మృదు స్వభావంగా వ్యవహరించేవాడు. ఆయనకి ఎంతో మంది భార్యలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా సరస స్వభావం అంటే ఎంతో ప్రియంగా మాట్లాడేవారనమాట అందరితో కూడా. ఎవరితో ఎలా వ్యవహరిస్తే వాళ్ళకి నచ్చుతుందో ఆ విధంగా వ్యవహరించేవారు. అయితే ఇవన్నీ చూస్తే భక్తులకి మోహాన్ని కల్పిస్తుంది. భక్తులకైనా మోహమే, అభక్తులకైనా మోహమే. అయితే వాళ్ళ భావం వేరు, వీళ్ళ భావం వేరు. భక్తుల భావమేమో కృష్ణుడికి అవసరమా? కృష్ణుడు అసలు ఏ విధంగా ఈ విధంగా ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు, ఆయన దేవాది దేవుడు అని వీళ్ళకు మోహాన్ని కలిగిస్తే, అభక్తులకేమో కృష్ణుడిని చూసి వాళ్ళని దేవాది దేవుడు అనుకోరు. కృష్ణుడిని చూసి వాళ్ళు సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట. ఒక్కొక్కరు శ్రీకృష్ణ భగవాన్ని చూసి ఒక్కొక్క విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఎవరు ఎలా ఉంటారు అనేది భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పాడు. భగవద్గీత 9.11 శ్లోకంలో అవజానంతి మామూఢ మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, శ్రీకృష్ణ భగవానుడు అందరికి ఎవరికి అర్థమవుతాడు, భక్తులకు అర్థమవుతాడు కానీ మూర్ఖులకు అర్థం కాడు, అభక్తులకు అర్థం కాడు. వాళ్ళు కృష్ణుడిని చూసి ఏమనుకుంటారంటే వాళ్ళందరిలో ఒకడిగానే భావిస్తూ ఉంటారన్నమాట. అటువంటి అల్పజ్ఞులకి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా పరమోత్కృష్ట యొక్క స్థాయి, ఆయన యొక్క స్థాయి వాళ్ళకి ఎప్పటికీ కూడా అర్థం కాదు. వాళ్ళకి అర్థం చేసుకోకపోగా వాళ్ళు ఇంకేం చేస్తారంటే ఇంకా వాళ్ళు కొంతమందికి చెప్తారనమాట వెళ్ళి. ఎలా? వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ పరిధిలో వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు ఆ విధంగా పెడదోవ పట్టింది కాకుండా వాళ్ళ యొక్క అనుయాయుల్ని కూడా వీళ్ళు పెడదోవ పట్టిస్తారనమాట. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు. భక్తులకు అర్థమవుతారు కానీ కృష్ణుడు అభక్తులకి, నాస్తికులకి ఎప్పటికీ అర్థం కాడు అని చెప్తున్నారు. ఆ తర్వాత అసలు కృష్ణుడు ఎంత గొప్పవాడంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి స్వయంగా శుకదేవ గోస్వామి కూడా ఆయన జన్మించగానే తల్లి కడుపులోనే ఎన్నో రోజులు ఉంటాడు అనమాట, ఎన్నో సంవత్సరాలు ఉండిపోతాడు. శుకదేవ గోస్వామి మనందరికీ తెలుసు, స్వయంగా శ్రీమతి రాధారాణి యొక్క చేతిలోని చిలుక శూక, ఆయనే శుకదేవ గోస్వామిగా ఆవిర్భవించారు. ఆ శుకదేవ గోస్వామిగా ఆయన అవతరించిన తర్వాత ఆయనకి ఎప్పుడు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి వ్యాసదేవుడి యొక్క పుత్రుడిగా ఆయన జన్మించారు. తల్లి యొక్క గర్భంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని రోజులైనా బయటికి రావట్లేదంట. బయటికి రాకపోతే వ్యాసదేవుడు అర్థించాడు, ఎన్ని రోజులు ఉంటావయ్యా అలా బయటికి రాకుండా, బయటికి రా అని దయచేసి అని అభ్యర్థిస్తే ఆయన చెప్పాడు, బయటికి వస్తే నన్ను ఎక్కడ మోహం పట్టుకుంటుందో, నేను మోహంలో పడిపోతాను, మాయలో పడిపోతాను, అందుకని నేను బయటికి రాను. అంటే నువ్వు గొప్ప భక్తుడివి, నీకు అలాంటిదేం ఉండదు అని కృష్ణుడు భరోసా ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన బయటకు వస్తాడు. బయటికి రాగానే తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా అప్పట్లో శుద్ధ భక్తుడు కాదనమాట. ఆయన భక్తుడే కానీ శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవుడిగా ఇంక అప్పటికి అంగీకరించలేదు ఆయన. అందుకని ఆయన తండ్రి గారు పిలిచినా గానీ రావట్లేదు, వ్యాసదేవుడు ఎంత పిలిచినా రాలేదు. అందుకని ఏం చేస్తాడంటే ఆయన శిష్యుణ్ణి పంపిస్తాడనమాట. ఎక్కడైతే నా పుత్రుడు ఉంటాడో శుకదేవ గోస్వామి, ఆయన దగ్గరికి వెళ్ళి నీవి 2 శ్లోకాలని పాడు అని చెప్పి, అందులో ఇది ఒక శ్లోకం అనమాట, ఎంతో ఇంపార్టెంట్ శ్లోకం. ఈ శ్లోకం వినగానే స్వయంగా శుకదేవ గోస్వామి యొక్క మనసు మారిపోయి ఆయన
ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అడిగాడు, ఎవరు చెప్పారు ఈ శ్లోకాన్ని నీకు, ఎక్కడ నేర్చుకున్నావు ఈ జ్ఞానాన్ని అంటే, ఇది మాకు చెప్పింది మీ తండ్రి గారు వ్యాసదేవుడు అంటే, అవునా అని అప్పుడు ఆయన తండ్రి గారి దగ్గరికి వస్తాడు. అంత గొప్పది ఈ శ్లోకం. అసలు ఏముంది ఇందులో చూడడానికి ప్రయత్నం చేద్దాం. 23 అహోబకీయం స్తనకాలకూటం జిగాంసయాపాయయదపి అసాధ్వి లేబే గతిం దాత్రి ఉచితాం తతోమ్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. నెక్స్ట్ లక్ష్మీ ఆత్మకుర్మాత చదవండి. హరే కృష్ణ మాత్రజీ. అహోబకీయం స్తనకాలకూటం జిఘ్రాంసయాపాయ యదప్యాసాధ్య భలే గతం తద్యుచితాం తతోన్యం కం వా దయాళుం శరణం వ్రజేమ. అహో, విశ్వాసహీనురాలై తన స్థనము నుండి భయంకరముగు విషమును తాపుటకు సిద్ధపడినటువంటి రాక్షసి పూతక్నకు తల్లి స్థానమును ఎవరు వసగిరో అట్టి వానికి మించిన దయాపూర్ణుడు వేరొక్కన్ని నేనెట్లు ఆశ్రయించగలను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉన్నాడంటే, ఆయన దగ్గరికి ఆయన పుట్టగానే ఎప్పుడు ఎంత చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పూతన వచ్చింది. పూతన వచ్చి ఆయనకి స్తనాలకి విషాన్ని పూసుకొని కృష్ణుణ్ణి సంహరించడానికి ప్రయత్నం చేసింది. అయితే కృష్ణుడు ఏం చేశాడు, ఆ పూతన వచ్చినప్పుడు ఆమె స్తనాలకి విషాన్ని పూసుకొని ఒక తల్లిలాగా ఎంతో అందమైన యువతిలాగా వచ్చి ఆ వ్రజధామంలో ఉన్నటువంటి ఆ గోపికల్ని గోపబాలనందరినీ కూడా విస్మయపరిచింది. ఆమెను చూసి ఎంత గొప్పది ఈమె, ఒకవేళ స్వయంగా మహాలక్ష్మియే వచ్చిందేమో అన్నంత అందంగా ఉందంట. అంత ప్రేమని కురిపిస్తూ ఆయన ఆ కృష్ణుడిని ఒళ్ళోకి తీసుకుంటుంటే ఎవరు కాదనలేకపోయారు. అలా ఆమె ఒళ్ళోకి తీసుకుని కృష్ణుణ్ణి ఒక ప్రేమగా తల్లిలాగా పాలు తాపించాలని ఉద్దేశం కాదు, బయటికేమో అలా కనిపిస్తుంది, కానీ ఏం చేసింది, చంపడానికి ప్రయత్నం చేసింది. కృష్ణుణ్ణి స్వయంగా చంపడానికి ప్రయత్నం చేసినటువంటి ఆ పూతనకి కృష్ణుడు దాత్రి స్థానాన్ని ఇచ్చాడు గోలోక బృందావనంలో. అసలు ఎలా దాత్రి స్థానాన్ని ఇస్తాడు, ఆమె చంపడానికి ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు దాత్రి స్థానాన్ని ఎలా ఇస్తాడు? అందరూ ఆశ్చర్యపోయారనమాట. మామూలుగా మనం చెప్తూ ఉంటాం, కృష్ణుడు ఎప్పుడు కూడా భావగ్రాహి జనార్దన, నువ్వేం చేస్తున్నావో చూడు, నీ భావాన్ని చూసి నీ భావాన్ని అర్థం చేసుకొని దాన్ని బట్టి మనకి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు కృష్ణుడు అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాం. మరి ఇక్కడేంటి, ఆమె భావం ఏం సరిగ్గా లేదు కదా, ఒక రాక్షసిలాగా కృష్ణుణ్ణి వధించాలని ప్రయత్నించింది. అయినప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఆమెకి దాత్రి స్థానాన్ని ఎలా ఇచ్చాడంటే, కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సరే అయితే ఇక్కడ నీ భావం సరిగ్గా లేదా, సరే భావం నేను పట్టించుకోనులే, నీ భావం ఎలా అయినా ఉండని, నువ్వు చేసిన కార్యాన్ని చూస్తాను, నువ్వు తల్లిలాగా నాకు పాలిచ్చావు కదా, అందుకని నీకు దాత్రి స్థానాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే ఏంటి, భావం కరెక్ట్ గా ఉంటే భావాన్ని చూస్తాడు, సరే భావం సరిగ్గా లేదా, నీ కర్మ సరిగ్గా ఉంది అయితే కర్మను చూస్తాడు. అసలు ఇంత కృప, ఇంత దయ ఎవరైనా కానీ మనం ఈ లోకంలో చూస్తే ఎవరికైనా అర్థమైంది అనుకోండి, నువ్వు ఇంతగా నా మీద ప్రేమని ఒలకపోసావు కానీ నా వెనకాలన్న ఆస్తి కోసం చేసావా, నాతో ఏదో ప్రయత్నం ఉంది, ఏదో పొందాలి కాబట్టి నా దగ్గరకు వచ్చి ఇంత సేవ చేసావా అని అంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది, అంతసేపు వాళ్ళ మీద ఉన్న ప్రేమంతా కూడా కోపంగా, అయిష్టంగా, అసహ్యంగా మారిపోతుంది. కృష్ణుడు అలా కాదు, నువ్వు నాకు భావం ఏమింది, ఆయన భావం మాత్రమే చూశాడు. అటువంటి పరమ దయాళుడైన కృష్ణుడికి మించి ఇంకెవరుంటారు? ఎవ్వరు కూడా ఈ లోకంలో కానీ ఎక్కడైనా ఆధ్యాత్మిక లోకంలో కానీ కృష్ణుడికి మించిన దయాపూర్ణుడు ఎవరూ ఉండరు. ఆయనకి ఎంత దయ అంటే కేవలం స్తన్యాన్ని ఇచ్చింది కాబట్టి గోలోకధామంలో దాత్రి స్థానాన్ని ఇచ్చాడు. అంత గొప్పవాడా కృష్ణుడు, ఆయనేకి దేవాది దేవుడు, ఆయన్ని గురించి నేను తెలుసుకోకుండా ఇక్కడ ఎక్కడ తిరుగుతున్నాను అని చెప్పి శుకదేవ గోస్వామి ఆయన ఉన్న పళంగా ఆయన ఉన్నవన్నీ కూడా వదిలేసి స్వయంగా వ్యాసదేవుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి గురించి ఇంకా తెలుసుకుంటానని పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పుడు భాగవతాన్ని విన్నాడు. అప్పటి వరకు ఆయన భాగవతాన్ని వినలేదు, వినడానికి ఇష్టపడలేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడు
చిన్న పిల్లవాడుగా మారి పూతన దగ్గరికి వెళ్ళి ఆయన పాలు తాగాడు. యశోద మాతతోని ఆటలాడుకున్నాడు. ఎంతో గోపబాలికలతోని ఆటలాడాడు. అవన్నీ కృష్ణుడు చేసే ఎన్నో అల్లరి పనులు చేశాడు వ్రజధామంలో. అన్ని అల్లరి పనులు చేసినంత మాత్రాన కృష్ణుడి యొక్క గొప్పతనము, ఆయన ఐశ్వర్యం ఏమాత్రం తరిగిపోదన్నమాట. ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క లీలలు మనని ఆకర్షించడానికే తప్పించి ఆయన లీలల్ని చూసి ఎవరు కూడా ఆయన గొప్పతనం, ఐశ్వర్యం తగ్గిపోయింది అని అనుకోకూడదు. కృష్ణుడి యొక్క వైభవం ఎప్పుడు అలానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క లీల ద్వారా ఆయన ఒక్కొక్క విధంగా భక్తుల్ని ఆకర్షించడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ శ్లోకం నిర్మోహ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. మన్యే అసురాన్ భాగవతాంశ దీసే సంరంభ మార్గాభివినివిష్ట చిత్తాన్ ఏ సంయుగే క్షక్షత తార్యక్ష పుత్ర మంసే సునాభాయుధమాపతంతం. భగవానుడి యొక్క శత్రుత్వమును కలిగినట్టి దానవులు భక్తుల కన్నను అధికులని నేను భావింతును. ఏలయన శత్రుభావంలో మునిగి భగవానుడితో యుద్ధము కావించినప్పుడు చక్రాయుధుడును తార్క్షుడును సండె అనగా కశ్యపుడు తనయుడగు గరుడిని అధిరోహించిన వాడును అగు ఆ దేవదేవుని వారు గాంచగలుగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఏం వివరిస్తున్నారంటే ఆ ఉద్ధవుడి యొక్క భావం ఏ విధంగా ఉందంటే, అసలు భక్తుల కంటే ఆ భక్తులే ఉత్తములేమో. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, వాళ్ళు వధించినప్పుడు కృష్ణుడి యొక్క దర్శనం కలుగుతుంది వాళ్ళకి. కొన్నిసార్లు ఆయన గరుడుని మీద, కశ్యప మహాముని యొక్క పుత్రుడైన గరుత్మంతుడి మీద, గరుడదేవుడి మీద వచ్చినప్పుడు ఆయన చక్రాయుధాన్ని ధరించి కృష్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కృష్ణ దర్శనం అవుతుంది కదా. ఆ విధంగా వాళ్ళు దర్శనం చేసుకోవడం వల్లనే కృష్ణుడు వాళ్ళకి స్వయంగా ఏమిస్తున్నాడు అంటే దర్శనం ఇస్తున్నాడు. ఆ తర్వాత భగవద్ధామంలో వాళ్ళకి సాయుధ్య ముక్తిని ఇస్తున్నాడు. వాళ్లకున్నంత అర్హత అయినా కానీ నాకుందా అని ఉద్ధవుడి యొక్క భావన ఉందన్నమాట. ఉద్ధవుడికి లేదా అండి? కృష్ణుడు స్వయంగా వెళ్ళేటప్పుడు చివరి సమయంలో ఆయన ఎవరిని కలుసుకోలేదు. మైత్రేయుడికి దర్శనం ఇచ్చినా కానీ ఆయనకి చూపించాలనుకున్నారు అంతే. కానీ ఆయన దృష్టి అంతా కేవలం ఉద్ధవుడి మీద. అంత గొప్ప భక్తుడైన ఉద్ధవుడు నాకంటే ఒక అసురుడు నయమేమో, కృష్ణుడు అసురుడికి దర్శనం ఇచ్చాడు కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వాళ్ళకైనా సాయుధ్య ముక్తి దొరికింది కానీ నేను ఇంకా ఈ భూమి మీదే ఉన్నాను. ఇంకా నేను కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ కృష్ణ దర్శనం నాకు ఇక దొరకదు, కృష్ణుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని బాధతోని ఆయన ఆ విధంగా భావిస్తున్నాడు తప్పించి, ఎంతంటే అసురులైనా సరే వాళ్ళ కొద్దిపాటి సంపర్కం నీతో కొంతకాలము నీతో కలవడం వల్ల, నీతో ఉండడం వల్ల, నీతో మాట్లాడడం వల్ల, నీ దర్శనం చేయడం వల్ల, నీతో యుద్ధం చేయడం వల్ల ఏ కొంత సంపర్కమైనా సరే, కొంత సాంగత్యమైనా కానీ నువ్వు వాళ్ళకి దర్శనాన్ని ఇస్తున్నావు. నువ్వు అంత గొప్పవాడివి అని చెప్పి కృష్ణుడు స్మరించుకుంటూ ఉన్నాడు అనమాట. ఎంతగా స్మరించుకుంటున్నాడు అని ఆయన మోహానికి గురవుతూ ఉన్నాడు ఉద్ధవుడు. ఇంకేం చెప్తున్నాడంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఉద్ధవుడి యొక్క భావం ఆ విధంగా ఉంది తప్ప ఎప్పుడు కూడా విశుద్ధ భక్తులతోని అభక్తులు కానీ రాక్షసులు కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా సమానం అనేది కారు. వాళ్ళు ఎప్పటికీ కూడా సమానం కారు. కానీ ఆయన్ని ఇప్పుడు దర్శనం చెయ్యలేకపోతున్నాను, పొందలేకపోతున్నాను భావంలో ఉద్ధవుడు అలా అంటున్నాడు అనమాట. అయితే ఇప్పుడు మనం ఇంకా ఏం అర్థం చేసుకోవాలంటే, ఎప్పుడైతే ఈ నిరాకారవాదులు, జ్ఞాన యోగులు వీళ్ళు ఉంటారు కదండి, అష్టాంగ యోగులు, వాళ్ళు భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మంలో ఆ తేజంలో లీనమైపోతారు. తేజంలో లీనమైపోవడం అంటే ఏంటి? ఈ మొత్తం ఆధ్యాత్మిక ఆకాశంలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. ఒక ఆధ్యాత్మిక ఆకాశంలో ఉండడము, ఎక్కడ నీకంటూ ఒక అస్తిత్వం లేదు, భగవంతుడి దర్శనం లేదు, ఒక సేవ లేదు. ఆధ్యాత్మిక ఆకాశంలో ఎక్కడో మనం ఒక దగ్గర వేలాడుతూ ఉంటాం, అందులో కలిసిపోయి అస్తిత్వం లేకుండా. కానీ భక్తులకి స్వయంగా భగవద్ధామంలో ఆ భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది.
వాళ్ళ యొక్క కృప, వాళ్ళకి ఇచ్చిన వరం కంటే ఈ అభక్తులకైనా సరే, రాక్షసులకైనా సరే, ఈ యోగులకైనా ఇచ్చే వరము అది ఎంత తక్కువది, ఎంత అల్పమైనది. అంత గొప్ప వరం అనేది భక్తులకు మాత్రమే లభిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాక్షసులకి ఆయన సాయుధ్య ముక్తినిచ్చాడు. సరే, మరి ఎన్నో రోజులు వాళ్ళు ఎన్నో తపస్సులు చేసి, ఎంతో వాళ్ళు జీవితంలో త్యాగం చేసి, వైరాగ్యంతోని హిమాలయాలకు వెళ్లి తపస్సు చేస్తూ ఉంటారు. ఇంట్లోనే ఉండి ఎన్నో రోజులు అరణ్యాలకెళ్ళి తపస్సులు చేస్తూ ఉంటారు. నిరాకార బ్రహ్మం మీద ఎప్పుడు ధ్యానం చేసినా వాళ్ళకు దొరికేది కూడా అదే. వాళ్ళకి అంతగా ఏం దొరకదు. అంతకంటే శత్రువుగా ఉన్నప్పటికీ ఒక నిమిషంలో కృష్ణుడి చేత సంహరించబడి అదే సాయుధ్య ముక్తి లభిస్తుంది. ఈ విధంగా చూస్తే నిరాకారవాదులు ఎంత దురదృష్టవంతులంటే, వాళ్ళకి కృష్ణుడు స్పెషల్ గా ఇచ్చింది ఏమీ లేదు. అందుకని నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేయడం అంతా తెలివి తక్కువతనం ఇంకొకటి లేదు అని ప్రభుపాదుల వారు మనకి ఇంకా బల్లగుద్దినట్టు చెప్తున్నారనమాట. ఎంతగా మనకి వివరిస్తున్నారంటే, నిరాకారవాదులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ క్షణం వదిలిపెట్టాలి. ఇప్పుడు శుకదేవ గోస్వామికి ఒక శ్లోకం వినగానే ఆయన నిరాకార తత్వాన్ని వదిలేశాడు. మనకి చతుష్కుమారులు ఎప్పుడైతే కృష్ణ భగవాన్ యొక్క పాద పద్మాల మీద ఉన్న తులసిని ఒక్కసారి శ్వాసన చూశారో వాళ్ళు కూడా వదిలేశారు. మనకు ప్రభుపాదుల వారు ఇంతగా చెప్తున్నా కానీ ఇంకా నిరాకార బ్రహ్మం మీద ఎవరికైనా ఆసక్తి ఉందనుకోండి, అది ఈ క్షణం వదలాలి. వదలకపోతే వాళ్ళంత దురదృష్టవంతులు లేరు. ఎవరు కూడా అదృష్టం అనేది ఒకసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం అంతా మనకు తలుపు తీసే వరకు తలుపు తడుతూనే ఉంటుందంట. అందుకని మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కృష్ణుడు భక్తులకి ఇచ్చే వరం ఎవ్వరికి ఇవ్వరు. కృష్ణుడికి భగవద్ధామానికి వెళ్ళి ఆయనకి ఎంత కొంత సేవ చేసుకున్నా అది ఎంతో అదృష్టం. అదే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. తర్వాత మనకి శ్లోకంలో కృష్ణుడి యొక్క ఇంకా లీలల్ని గురించి ఇంకా మనకి వివరించబోతూ ఉన్నారు. నేను శ్లోకాన్ని చదువుతాను మాతాజీ, మీరు భావాన్ని చదవండి. వసుదేవస్య దేవక్యాం జాతో భోజేంద్ర బంధనే చికీర్షున్ భగవానస్య శమజేనాభియాచితః. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తాత్పర్యం చదవండి మాతాజీ. దరిద్రతికి శ్రేయమును కొనితెచ్చుటకై బ్రహ్మదేవునిచే ప్రార్థింపబడి పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుడు భోజరాజు కారాగృహమునందు వసుదేవుని భార్యకు దేవకీదేవి గర్భమున జన్మించెను. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో ఎప్పుడైతే మనకి ఈ శ్లోకంలో మొత్తం బుద్ధుడు ఏం స్మరించుకుంటున్నాడు, ఆయన ఆవిర్భావ లీల, అంతర్ధాన లీల వరకు మొత్తం అన్ని లీలల్ని స్మరిస్తున్నాడు. కానీ విదురుడు అడిగింది ఆయన మనసులో ఉద్దేశం అంతర్ధాన లీల. కృష్ణుడి యొక్క ఏ లీలైనా కానీ ప్రత్యేకమే, అన్ని సమానమే. ఈ లీల ఉన్నతమైనది, ఈ లీల తక్కువైనది అనేది లేదు. ప్రతి లీలలో కూడా ఆయన మనకి ఎంతో కొంత నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అన్ని లీలలు కూడా ఉన్నతమైనవే. ఇక్కడ మనం ఇంకా ఏమర్థం చేసుకోవాలి, ఉద్ధవుడు కృష్ణుడి మీద ఉన్న ప్రేమతోని అన్ని లీలల్ని స్మరిస్తూ ఉన్నాడు. కానీ కృష్ణుడి యొక్క ఆవిర్భావ లీల ఏ విధంగా జరిగింది అంటే, స్వయంగా బ్రహ్మదేవుడు అర్థించాడు కాబట్టి, బ్రహ్మదేవుడు కోరుకున్నాడు కాబట్టి ఆయన అవతరించాడు. మనకి స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు అద్వైతాచార్య స్తుతించడం వల్ల, ఆయన కోరుకోవడం వల్ల ఆయన ఆవిర్భవించారు. కృష్ణుడు బ్రహ్మదేవుడు యొక్క అభ్యర్థన మేరకు ఆవిర్భవించాడు. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ భక్తుల్ని ఉద్ధరించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి మాత్రమే ఆయన ప్రతి యుగంలో వస్తాడు. అదే మనము భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. భక్తుల్ని ఉద్ధరించడము తప్ప ఆయనకు ఇంకా వేరే ఉద్దేశం లేదు, వేరే పని లేదు. కృష్ణుడికి మనకంటే ఎన్ని పనులు ఉన్నాయండి? ఉదయం లేచిన కానించి ఎన్నో పనులు ఇంట్లో. కానీ కృష్ణుడికి అన్ని పనులేం లేవండి. కృష్ణుడికి ఒకటే పని. కృష్ణుడికి ఉన్న ఒకటే పని ఏమిటి అంటే, ఎప్పుడు భక్తుల్ని ఉద్ధరించడం, భక్తులతోని లీలల్ని చేయడం, భక్తుల గురించి స్మరించుకోవడం, ఎవరినా భక్తుడు ఎప్పుడు పిలుస్తున్నాడా ఆయన కలలోకి వెళ్ళడం, ఆయన ఆలోచనలోకి వెళ్ళడం. మనం చర్చించుకున్నాం. మొన్న శనివారం మార్నింగ్ క్లాస్ లో చెప్పాను. ఏమిటి, బిల్వమంగళ ఠాకూరు చెప్తున్నాడు అన్నమాట. ఆయన పురుషోత్తమ మాసం, అధిక మాసం పురుషోత్తమ మాసం వచ్చినప్పుడు బిల్వమంగళ ఠాకూర్ రచించినటువంటి చౌరాష్టకం చదివాం. అందులో ఆయన కృష్ణుడి గురించి స్మరిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యదీయ నామాపి హరత్య శేషం.
అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని స్మరించుకుంటామో ఆ శ్లోకంలో ఆయన వివరిస్తున్నాడు. ఒక్కసారి నీ నామాన్ని స్మరించుకుంటేనే కృష్ణ నువ్వు ఎంత పెద్ద దొంగవంటే వ్రజే ప్రసీదం నవనీత చోరం, అంటే వ్రజధామంలో నవనీతాన్ని చోరం చేశావు, అంటే వెన్నని దొంగతనం చేశావు. గోపాంగ నానాంచ దుకూల చోరం, గోపికల యొక్క వస్త్రాల్ని దొంగతనం చేశావు. నువ్వు కేవలం అవే దొంగతనం చేస్తావేమో అనుకున్నాను. నువ్వు ఎంత పెద్ద దొంగవంటే నా యొక్క పాపము అనేది, పాపరాశి అనేది ఒక పెద్ద పర్వతం అంతా ఉంది. ఎంత పెద్ద పర్వతం, మేరు పర్వతం అంతా మన పాపరాశిని కృష్ణుడు దొంగలిస్తున్నాడు అని, కృష్ణుడు ఎంత పెద్ద దొంగ అని ఆయన స్మరించుకుంటూ ఉన్నాడు అనమాట. స్మరిస్తూ ఇంకా ఏమంటాడు, నువ్వు ఇంత పెద్ద దొంగవి, ఇన్ని దొంగతనాలు చేస్తున్నావు, కానీ ఇంతవరకు నీకు ఎవరు శిక్ష వేయలేదు. ఇన్ని రోజులు శిక్ష ఎవరు వెయ్యకుండా శిక్షని తప్పించుకొని తిరుగుతున్నావు కృష్ణ. నీకు నేను శిక్ష వేస్తాను. ఏం శిక్ష వేస్తాను అంటే నిన్ను నేను బంధిస్తాను. ఎక్కడ బంధిస్తాను? అజ్ఞానం అంధకారంతో నిండినటువంటి జైల్లో నేను బంధిస్తాను. ఆ జైలు ఎక్కడ ఉంది అంటే ఆ జైలు నా హృదయమే. నా హృదయం మొత్తం అజ్ఞానం అంధకారమే. అటువంటి జైల్లో నిన్ను బంధిస్తాను. ఎలా బంధిస్తాను? బంధించడానికి దగ్గరికి నా దగ్గర ఏముంది, ఎలా బంధించను అంటే భక్తి అనే తాడు ద్వారా నిన్ను నా హృదయం అనే జైల్లో బంధిస్తాను అని చౌరాష్టకంలో స్వయంగా బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నారనమాట. మనకి కృష్ణుడు ఎంత గొప్పవాడంటే ఆయన ఇక్కడికి వచ్చి ఆవిర్భవించింది ఎందుకంటే అందరి యొక్క మనసుల్ని దోచుకోవడానికి. ఆయనకి ఏం పని అంటే వేరే పనేం లేదండి. మనకంటే పొద్దున్న నుంచి పడుకునే వరకు ఎన్నో పనులు చేయాలి. ఒక క్లాస్ ఒక పావు గంట ఎక్కువైంది అనుకోండి, మాతాజీ ఇంకా మీ ఇంట్లో మీకు ఏం పని లేదా, మీరు పోయి చేసుకోండి, మేము కూడా చేసుకుంటా ఉంటారు. అలా అని మనకున్నటువంటి పనులు కృష్ణుడికి ఏం లేవు. కృష్ణుడికి ఒకటే పని, ఎవరి మనసులోకి దూరుదామా, ఎవరి హృదయంలోకి వెళ్దామా, ఎవరి హృదయాన్ని కలత పెడదామా, అదే పని ఆయనకి. అలా భక్తుల్ని యొక్క హృదయం దోచుకోవడం తప్పించి వేరే ఇంకా పనే లేదు కృష్ణుడికి. అందుకోసమే భూమి మీదకి వస్తాడు, అందుకోసమే లీలల్ని చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనకి ఇంకా ఉద్ధవుడు ఎలా స్మరించుకుంటున్నాడు కృష్ణుణ్ణి ఇంకా ఒక తర్వాత శ్లోకంలో చూద్దాం. 26 సునీత హరిబాబు మాత చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. తతో నంద వ్రజమితః పిత్రా కంసాది విభిభ్యత ఏకాదశ సమాస్తత్ర గూఢార్చి సభలో వసత్. అటు పిమ్మట అతని జనకుడు కంసునికి భయపడి అతనిని నందమహారాజు యొక్క వ్రజభూమికి చేర్చెను. అచట ఆ దేవదేవుడు తన జ్యేష్ఠ సోదరుడగు బలరాముని గూఢాగ్ని వలె 11 సంవత్సరములు వసించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఇంకా వివరిస్తున్నారు. ఆయన ఏంటి, ఆయన అక్కడి నుంచి ఆ విధంగా ఆవిర్భవించగానే ఆయన తండ్రి వసుదేవుడు ఏం చేశాడంటే ఆయన్ని నంద మహారాజు ఇంటి దగ్గరికి తీసుకెళ్లాడు. నంద మహారాజు ఇంటి దగ్గరికి తీసుకెళ్ళగానే అసలు ఆయనకు అవసరమా? ఆయనకి ఏమన్నా భయమా కంసుడంటే? ఆయనకి ఏం భయం లేదు కంసుడంటే. కానీ ఆయన తండ్రి గారికి భయం కంసుడంటే. అమ్మో, కంసుడు నా పుత్రుడిని ఏం చేస్తాడో అని భయపడుతూ ఉన్నాడు. అయితే ఎక్కడికి వెళ్ళాడు? భయపడుతూ ఉన్నాడు. తండ్రి ఏం చేశాడంటే తీసుకుని వెళ్ళాడు. ఎలా అయినా నా పుత్రుని రక్షించాలి అని చెప్పి ఆయన తీసుకుని వెళ్తూ ఉంటే దారిలో ఎన్ని లీలలు చేశాడో, ఆయన్ని పాపం ఎంత ఇబ్బంది పెట్టాడో ఆ తండ్రిని. ఎన్ని పరీక్షలో అన్ని పరీక్షల్ని తట్టుకొని వసుదేవుడు నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. అయితే వెళ్తూ ఉంటే కృష్ణుడికి ఎవరైనా సరే ఆయన్ని దేవుడిగా చూడడం కంటే ఆయన్ని ఏదో ఒక బంధంలో ప్రేమించడం అంటే చాలా ఇష్టం. అందుకనే మనం చెప్తాం కృష్ణుడిని యొక్క ఏ విధంగా మనం ఆయన్ని ప్రేమించవచ్చు అంటే ఎన్నో రకాల భావాలు ఉన్నాయి. ఆ భావాలు ఏంటి మాతాజీ? కృష్ణుడిని ఏ విధంగా మనం సాఖ్యము, సాస్యము, శాంతము, సాఖ్యము, వాత్సల్యము, మాధుర్య భావం. ఈ 5 భావాల్లో కృష్ణుడు ఇన్ని భావాలు ఆయన ఇచ్చాడు. గాని మనందరికి ఎప్పుడు కూడా కృష్ణుడు సరే మీరు ఏదో ఒక విధంగా నన్ను పూజిస్తున్నారుగా, పూజించండి, నాకు భక్తి కావాలి అని చెప్పలేదు.
కేవలం కృష్ణుడికి మాత్రమే ప్రత్యేకం. ఈ విధమైన ఏ విధమైన ఈ 5 రసాల్లో కృష్ణుడిని సేవించే భాగ్యం కేవలం కృష్ణుడితోనే చేయగలం. ఇంకెవరితో కూడా కేవలం శాంత భావంలో, దాస్య భావంలో మనము నారాయణుణ్ణి ఆరాధించవచ్చు. కానీ కృష్ణుణ్ణి ఆరాధించాలి అంటే కేవలము ఈ మిగిలిన 3 భావాలు వాత్సల్యము, సాఖ్యము, మాధుర్యం కేవలం కృష్ణుడికి మాత్రమే సాధ్యం. ఇంక ఏ విధంగా కూడా మనము ఎవరిని కూడా ఆరాధించలేము. ఎవరైనా కానీ నరసింహస్వామి దగ్గరికి ఎంత దూరం వెళ్తాం మాతాజీ? నరసింహస్వామి దగ్గరికి కూడా వెళ్ళలేము. కొంచెం దూరంగానే ప్రణామం చేసుకుంటాం. మనం అంత దగ్గరికే వెళ్ళగలం నరసింహస్వామి దగ్గరికి. రాముడికైతే ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ప్రణామం చేస్తాం. అంతే తప్ప కృష్ణుడి దగ్గర ఆయన గోపబాలురు ఎలా వెళ్ళారు? కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కృష్ణుడి పక్కన కూర్చున్నారు. ఎవరు కూడా ఎవరి దగ్గరికి కూడా అంత క్లోజ్ గా వెళ్ళలేరు. కుటుంబ సభ్యుల దగ్గరికి ఎలా ఉంటామో అలా ఉండవచ్చు కృష్ణుడితోని. అయితే అది ఇంకా ఏమేం చేశారు ఆ తర్వాత దాంట్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఆ విధంగా పుత్రుడిగా భావించి ఆయన్ని తీసుకొని వెళ్ళి రక్షించడానికి ప్రయత్నం చేస్తే కృష్ణుడికి చాలా సంతోషం కలిగిందంట. సరే, నీ భావం ఇలానే ఉందా? తీసుకొని వెళ్తావా, నన్ను రక్షిస్తావా? సరే రక్షించు. ఇక్కడ నువ్వేమో నన్ను రక్షించాలని కోరుకుంటున్నావు, అక్కడ నంద మహారాజు యశోదామాతేమో నా బాల్య లీలల్ని చూడాలి, నాతో పాటు వాళ్ళు ప్రేమను పంచుకోవాలి అని చూస్తున్నారు. అందుకని వాళ్ళకి నేను ఆ విధంగా కృపనిస్తాను, నీకు ఈ విధంగా ఇస్తాను, మీరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా అని చెప్పి నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళాడు. ఎలా ఉన్నాడంటే ఒక అగ్నిలో నిప్పు కణిక ఉంటుంది, బూడిద, కానీ బయటికి కనిపించదు. ఆ విధంగా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా నంద మహారాజు ఇంట్లో పెరిగారు. సమయం వచ్చినప్పుడు వచ్చి కంసుడిని వధించాడు. అప్పటి వరకు ఆ విధంగా అక్కడే ఉన్నాడు అనమాట. కృష్ణుడు ఆ విధంగా ఆయన కోసం, వాళ్ళ కోసం వెళ్ళాడు, తల్లిదండ్రుల కోసం తప్పించి ఆయనకి ఏ విధంగానూ ఎవరి పట్ల కూడా భయం అనేది లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కృష్ణుడిని ఏ విధంగా స్మరించవచ్చు, అసలు ఆయన లీలలు ఏముంటాయి అని మనకి ఇంకా 27వ శ్లోకంలో మనకి వివరిస్తూ ఉన్నారు. కేసి సుజాత మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. పరితో వస్తపైర్వస్యాం చరయన్ వ్యహరతి. మీరు చదవండి మాతాజీ, శ్లోకం చదవండి. మీరు బాగా పరితో వస్స పైరస్యాత్ చారయన్ వ్యవహారద్విభుః యమునోపవనే కూజత్ ద్విజ సంకులితాంగ్రిసే. బాల్యమున దేవదేవుడు గోపబాలులతోనూ గోవత్సములతోనూ పరివృత్తుడై ఉండడు. ఆ విధంగా అతడు పుట్టముగా వృక్షములలో కప్పబడి నవియును పక్షుల కిలకిలారావములతో నిండినవియును అగు వనముల గుండా యమునా తటమును విహరించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి నంద మహారాజు ఇంట్లో ఆయన ఎలా పెరిగారు అని ఆయన అన్ని స్మరించుకుంటూ ఉన్నారనమాట. ఆయన స్మరణ ఉద్ధవుడు ఎలా స్మరించుకున్నాడు అయితే మనకి పూర్తిగా శ్లోకంలో మాత్రం కొంత మీనింగే అర్థమైంది. కానీ దాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణుణ్ణి అర్థం చేసుకున్నంతగా ఇంకా ఎవ్వరూ అర్థం చేసుకోలేదండి. ఎంతగా కృష్ణుణ్ణి అర్థం చేసుకున్నారు, ఎంతగా కృష్ణుణ్ణి ప్రతి క్షణం ఆయన కృష్ణుడి కోసం పరితపిస్తూ ఉంటారు. కృష్ణుణ్ణి ఏ విధంగా ఆయన అర్థం చేసుకున్నారో మనందరికీ కూడా ఆ భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా శ్రీల ప్రభుపాదుల వారికి మించి ఎవరూ చేయలేరేమో. ఎంతగా ప్రతి ఒక్క లైన్ లో మనకి చదువుతుంటే భాష్యాన్ని ప్రభుపాదుల వారే కనిపిస్తూ ఉంటారు అనమాట. ప్రభుపాదుల వారు ఆయన ముఖత ఆయన గొంతుతో చెప్పినట్టు అనిపిస్తుంది భాష్యం చదువుతుంటే. ఎంత గొప్పగా వివరిస్తున్నారంటే మనకి భాష్యంలో అసలు నంద మహారాజు ఎవరు, ఎలా పెరిగాడు కృష్ణుడు వాళ్ళ దగ్గర, ఏ విధంగా ఆయన అక్కడ బాల్యలీలల్ని చేశాడు అనేది మొత్తం మనకి వివరిస్తూ ఉన్నారు. నంద మహారాజు ఒక గొప్ప కౌలుదారు. ఎవరి దగ్గర కౌలుదారుగా ఉన్నారు ఆయన అంటే స్వయంగా ఆయన కౌలుదారుగా ఉన్నారు కంసుడి దగ్గర. ఎవరంటే వసుదేవుడికి భయమో, నంద మహారాజుకు కూడా భయమే. వసుదేవుడు అంటే అందరికీ భయమే, కంసుడు అంటే అందరికీ భయమే.
ఆయన కౌలుదారుగా ఉండి ఎంతో గొప్పవాడు, ఎంతో ధనవంతుడు, వైశ్యుడు. ఆయనకి ఎన్నో గోవులు ఉన్నాయి, మళ్ళీ ఎంతో ధనం కూడా ఉంది. మనము ఇప్పుడంటే మనకి తెలియదండి, కానీ ఎవరైనా ఎక్కువ ధనం ఉంది వాళ్ళకి అని అంటే చెప్పాలి అంటే వాళ్ళ యొక్క గోవుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి ధాన్యాన్ని పట్టే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఆయన యొక్క బాధ్యతగా గోవత్సాలని పాలించేవాడు కృష్ణుడు. ఇక్కడ మనకి ఏం వివరిస్తూ ఉన్నారంటే, ఆయన గోవత్సాల్ని పాలిస్తూ ఉంటే కేవలం కృష్ణుడు ఒక్కడే వెళ్ళేవాడు, గోపబాలుతో కలిసి వెళ్ళేవాడు. ఆ గోపబాలురందరితో కలిసి వెళ్తూ ఉంటే కృష్ణుడు ప్రతి క్షణం ఆ గోపబాలురందరూ కూడా కృష్ణుడి యొక్క సాంగత్యం కోసం పరితపించేవారంట. వాళ్ళందరూ కూడా ఎవరో కాదండి, వాళ్ళందరూ కూడా ఇంతకు ముందు జన్మలో గొప్ప ఋషులు, యోగులు. వాళ్ళు ఎన్నో పుణ్యాన్ని సంపాదించి ఎన్నో జన్మల తర్వాత భగవంతుడితోని సహచర్యాన్ని పొంది ఆయనతో పాటు క్రీడించగలిగారు, అంటే ఆయనతో పాటు ఆడుకున్నారు. అది ఎన్నో జన్మల అదృష్టం. వాళ్ళకి ఈజీగా అది అనేది దొరకలేదు. మనకు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే, చదువుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, ఓ కృష్ణుడు అలా చేశాడా, గోపబాలుదాగా అయితే సరే నేను గోపబాలుని అయిపోవాలి. నెక్స్ట్ నా ఈ జన్మ అయిపోయిన తర్వాత గోలోకధామని నేను గోపబాలను అవుతాను. యశోదామాత గురించి వినగానే ఓ అంత గొప్పదా యశోదామాత, అయితే నెక్స్ట్ జన్మలో యశోదామాత అయిపోదాం. ఓహో గోపికలు అంత గొప్పవాళ్ళ, అంత గొప్పదా వాళ్ళ భక్తి, తర్వాత మనం గోపికలు అయిపోదాం. ఏది కూడా అవలేమండి, అది ఏదైనా చాలా కష్టం. మనకి ప్రభుపాదుల వారి వాక్కు ఒకటి విన్నాను నేను ఈరోజు. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే వాళ్ళ నామాన్ని జపించినప్పుడు అపరాధాలు లేకుండా జపించరో, ఏదైనా అపరాధం, ఒక్క అపరాధం చేసినా కానీ వాళ్ళు ఎప్పటికీ కూడా మన జన్మ లక్ష్యాన్ని, మన జీవిత లక్ష్యాన్ని వాళ్ళు పొందలేరు అన్నారు. ఏంటి మాతాజీ మన జీవిత లక్ష్యం? భగవద్ధామం చేరుకోవటం, కృష్ణ ప్రేమను పొందడం మాతాజీ, భక్తియుక్త సేవ చేసుకోవడం, ప్రేమను పొందడం, ఆయనకు భక్తితో సేవ, కృష్ణ ప్రేమ, భగవంతుడి సేవకు. గీతా హరిబాబు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మన జీవిత లక్ష్యం ఏంటి? భగవంతుని చేరటమే మాతాజీ, వెళ్ళి ఆయనకి సేవ చేయటం అక్కడ. ఓకే, ఇంకా ఎవరున్నారు? ఉషశ్రీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, కృష్ణ ప్రచారం చేయటం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నేను సరే అనకపోతే మార్చేస్తారా ఆన్సర్ ని? అంటే కాదు మాతాజీ, ఇప్పుడు కృష్ణ ప్రచారం కూడా కదా. ప్రచారం చేస్తున్నాం. లక్ష్యం ఏంటి? భగవద్ధామం చేరడమేనండి. భగవద్ధామం చేరడమే. భగవద్ధామం చేరేది ఎందుకు? కృష్ణ ప్రేమను పొందడానికి, కృష్ణ ప్రేమను పొందడం మాతాజీ, భగవద్భక్తి చేయడానికి, సేవ చేస్తూ కృష్ణ ప్రేమను పొందడం. భక్తి చేస్తున్నాం కదా, కానీ లక్ష్యం ఉండాలిగా భక్తికి. మనకి ఏ కోరికలు వద్దని చెప్పాం, కోరికలు వద్దు, మరి ఎందుకోసం చేయాలి? మన నిత్యధామంలో మనం ఉండటానికి, భగవంతుని ప్రేమ పొందడానికి, నిజధామంలో మనం ఉండటానికి, భగవంతుని ప్రేమ నిజధామానికి వెళ్ళడం, లేకుండా ఉంటాను, నిజధామానికి వెళ్ళడానికి, నిజధామానికి వెళ్ళడానికే. కానీ మన లక్ష్యం ఏంటి అంటే కృష్ణ ప్రేమ. కృష్ణుడు గోపికల్ని, గోపబాలుని, వ్రజవాసుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. అందులో మనం, వాళ్ళందరిలో మనం ఒక భాగం కావద్దా? ఆ ప్రేమ కావాలా వద్దా మీ అందరికి? కావాలి అంటే, కృష్ణ ప్రేమ పొందాలి అంటే భగవంతుడి యొక్క కృష్ణ నామాన్ని ప్రతిరోజు కూడా ఎటువంటి అపరాధం లేకుండా చేయాలి. ఇంకా ఈ క్లాస్ విన్న వాళ్ళలో ఎంతమంది ఉన్నారు మాతాజీ 16 మాలలు చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళు? వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంత చేస్తున్నారు, ఇన్ని క్లాసులు వింటూ ఉన్నారు, మరి మన అంతిమ లక్ష్యం ఏమో, మనకి ఏ కోరికలు ఉండొద్దంటున్నారు. ఒకవేళ ఏదైనా పరిస్థితుల ప్రకారం ఏదైనా చిన్న చిన్న మన కోరికలు ఉన్నా తప్పులేదు, కృష్ణుడు తీరుస్తాడు. కానీ మరి మనకి లక్ష్యం వద్దా? మన జీవిత లక్ష్యం వద్దా? అందరు సినిమాలకి, షికార్లకి ఎప్పుడు వెళ్తూ ఉన్నారు. మనం ఆ టయాన్ని సీరియల్స్ చూడడం అన్ని మానేసి మనం ఇవన్నీ చేస్తున్నాం కదా. ఎలాగూ చేస్తున్నాం.
ఇంకొంత చెయ్యండి. చేస్తే ఈ గోపబాలుడు ఎలా కృష్ణుడితో ఆడుకుంటున్నాడు, మరి మనం ఆడుకోవద్దా? ఆడుకోవాలి మాతాజీ. ఆడుకోవాలిగా మాతాజీ. ఆ అనుభూతి పొందాలనిగా మాతాజీ ఈ పరితపన అంతా, ఈ ఏదో తపన ఒకటి అంతా. మన అర్హతని, మన భావాన్ని బట్టి ఏదో ఒకటి కృష్ణుడు మనకి కూడా ఇవ్వాలి కదా. మన సాధన కరెక్ట్ గా ఉంటే కృష్ణుడు తప్పకుండా ఇస్తాడేమో అనిపిస్తుంది. సాధన కరెక్ట్ గా ఉండాలి మాతాజీ. కానీ సాధన కరెక్ట్ గా ఉండడం అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు ఏదో ఒకటి సాధన కరెక్ట్ గా చేయండి అంటే, కరెక్ట్ గా ఎలా చేయాలి తెలిస్తేనే కదా సాధన చేయగలం. గురువు ద్వారా తెలుసుకుంటేనే సాధ్యమవుతుంది మాతాజీ. గురువు ద్వారా, గురు మహారాజ్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, మనం నామాపరాధాలు లేకుండా నామాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్షణము మనం ఏ అపరాధం చెయ్యకూడదు, నామాన్ని శ్రద్ధగా జపించాలి. ఒకవేళ ఎవరైనా ఇంకా 16 మాలలు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కువగా మనం ఏం చేయవసరం లేదండి. 16 మాలలు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా లక్ష్యాన్ని పెట్టుకోండి. అంటే ఈ లక్ష్యం పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజు కాకపోతే మనం వచ్చే సంవత్సరానికైనా మనము సాధించవచ్చు. కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది, అంటే వచ్చే సంవత్సరం అంటే మాతాజీ మీరందరూ ఏమో సీనియర్స్ గా ఉన్నారు, ఒకవేళ వచ్చే సంవత్సరానికి నేను రీచ్ అయితే నేను జూనియర్ అయిపోతానేమో. అలా ఏం లేదు మాతాజీ. ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ అనేది లేదు. ఇంతకు ముందు జన్మల్లో ఎన్ని జన్మలు ఎవరెవరు చేసి ఉన్నారో తెలియదు. అందుకని ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ అని చెప్పడానికే లేదు కృష్ణ భక్తిలో. జూనియర్లు కూడా వాళ్ళ సాధన బాగుంటే వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళవచ్చు. సీనియర్లు కూడా లేకపోతే ఇంకా ఎన్ని జన్మలైనా ఇక్కడే ఉండొచ్చు. అందుకని మన భావం ఎలా ఉంది, మన శ్రద్ధ ఎలా ఉందని కృష్ణుడు చూసుకుంటాడు. మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంటి, మనం అది చెయ్యాలంతే. ప్రభుపాల వారు చెప్తున్నారు, కనీసం 16 మాలలు చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 16 మాలలు శ్రద్ధగా చెయ్యండి, ఏ వైష్ణవుణ్ణి నిందించకుండా చేయండి. చేస్తే కృష్ణుడు కృష్ణ ప్రేమ తప్పకుండా ఇస్తాడు. ఎప్పుడు కూడా ఒకవేళ కృష్ణుడు వచ్చి మన ముందు నిజంగానే మనని మెచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, అప్పుడు మనని కృష్ణ ప్రేమ మనం అడిగినప్పుడు కృష్ణుడు ఆలోచిస్తాడు, నీకు నేను కృష్ణ ప్రేమ ఇయ్యాలి అని అంటే నువ్వు ఎంతమందికి ప్రేమనిచ్చావు, నువ్వు ఎంతమందికి ప్రేమని పంచావు, నువ్వు ఆ సందర్భంలో అలా ఉన్నావు, ఈ సందర్భంలో ఇలా ఉన్నావు అంటే, కృష్ణ నేను ఉన్నాను కానీ నా ఉద్దేశం అలా ఉండాలని లేదు, కానీ వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను అలా ఉన్నాను, వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలా ఉన్నాను అని అలా చెప్పామనుకోండి మనం, మరి వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి ఏం పోలేదు కదా, నేను వాళ్ళకి ఇచ్చానా ఏమన్నా భగవద్ధామం? మరి నీకు కావాలి కదా భగవద్ధామం, నీకు కావాలా వద్దా? నాకు కావాలి. మరి నువ్వెందుకు అలా చేసావు అంటే, కృష్ణ నాకు చెయ్యాలని లేదు కానీ వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను. ఇది మనకి ఎక్స్క్యూజ్ కాదండి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేశాను అంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. మనందరికీ లక్ష్యం ఎలా ఉండాలి అంటే, ఒక పిల్లవాడిని మీరు 1,00,000 రూపాయలు 2 లక్షలు ఫీజు కట్టి ఐఐటి కోచింగ్ సెంటర్ లో వేసామనుకోండి, వాడికి ఎలా ఉంటుంది, పడుకున్నా లేచినా 24 గంటలు అదే లక్ష్యం, ఎలా నేను ఐఐటి క్రాక్ చేయాలి. పాపం ఎంతో కష్టపడతాడు. వాడికి వస్తుందా లేదా పక్కకు పెట్టండి, కానీ చాలా కష్టపడతాడు. కష్టపడితే 99.929 తర్వాత వస్తేనే వాళ్ళకి ఐఐటి వస్తుందంట. మా అమ్మాయి చెప్పింది 99% వచ్చినా కానీ రాదట ఐఐటి. కానీ మనకి భౌతిక లోకం వేరు, ఆధ్యాత్మిక లోకం వేరు. ఆధ్యాత్మిక లోకంలో ఎలా ఉంటుంది అంటే, కృష్ణుడు మన తపన చూస్తాడు. అయ్యో నా భక్తురాలు ఎంత కష్టపడుతుంది అని చూస్తాడు తప్పించి, నేను కరెక్ట్ గా చేశానా, సక్సెస్ అయ్యానా లేదా పట్టించుకోడు కృష్ణుడు. మన తపన చూసి మనకు మార్కులు వేస్తాడు, మన తపన చూసి మన దగ్గరకు వస్తాడు. ఆ మాతాజీ మీరు చెప్తున్నారు నామాన్ని శ్రద్ధగా చెయ్యండి అని, నేను చెయ్యలేకపోతున్నాను. నువ్వు చెయ్యలేకపోయినా పర్వాలేదు, ప్రతిరోజు ప్రయత్నం చేయి, ప్రతిరోజు ప్రయత్నం చేయి. ప్రతిరోజు మనసులో ఉండాలి, అయ్యో నీ నామాన్ని ఇంకా బాగా చేస్తే బాగుండేది, ఇంకా శ్రద్ధగా చేస్తే బాగుండేది, వీలైతే ఇంకొక 2 మాలలు ఎక్స్ట్రా చేస్తే బాగుండేది. మనకు ఆ తపన ఉండాలి. చేస్తామా లేదా అని తర్వాత, చేస్తామా లేదా అని తర్వాత మనకు అనిపిస్తుంది, మన పిల్లల కోసం ఎంత డబ్బు సంపాదించి వాళ్ళ కోసం కూడబెట్టినా ఇంకాస్త బాగా చేస్తుంటే ఇంకేదన్నా కొనేదాన్నేమో మనకు అనిపిస్తుందా లేదా మనసులో ఎప్పుడు? మన పిల్లల ఆ తపన మనము పిల్లల కోసం చేస్తూనే ఉండాలి. అది భౌతికంగా జరుగుతూ ఉండాలి. కానీ మన మనసు మానసికంగా అంత కృష్ణుడికే ఇచ్చేసేయాలి. ఇంక ఎవరు కూడా మనసులో ఉండకూడదు. మన మనసంతా కృష్ణుడికే. హృదయం మొత్తము చౌరాష్టకంలో అయిన బిల్వమంగళ ఠాకూర్ చెప్తున్నాడు, అందరి హృదయాల్ని దోచుకుంటున్నావయ్యా నువ్వు అని.
మరి ఆయన భావం బిల్వమంగళ ఠాకూర్ భావం మరి మనకెందుకు లేదు? ఆయన ఇప్పుడు వీళ్ళ ఆచార్యుల్ని చూసినప్పుడు వాళ్ళు ఎలా భావిస్తున్నారు కృష్ణుడిని? వాళ్ళు ఎలా భావించడం వల్ల కృష్ణుడితో వాళ్ళ బంధం ఎలా ఉంది కాబట్టి వాళ్ళ మనసులోంచి ఈ మాటలన్నీ వస్తున్నాయి. వాళ్ళ బంధం ఏమిటి కృష్ణుడితోని మనం అర్థం చేసుకోవాలి. మనం క్లాస్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే ఒక మాటైనా మన మనసులోకి వెళ్తుంది. అది ఆచరణలో పెడతాం. కొంతమంది నేను చూస్తాను క్లాస్ చెప్పేటప్పుడు ఏదేదో చేస్తారు. జపం చేసేటప్పుడు వాళ్ళకి క్లాస్ కావాలి. జపం చేసేటప్పుడు ఎందుకండి క్లాసు? జపం చేసేటప్పుడు అది ఆచరించే సమయం. ఆచరించే సమయంలో కూడా నువ్వు వింటే ఆచరణ ఎప్పుడు చేస్తావు? ఇది భాగవతం క్లాస్ అంతా ఎందుకు? ఆచరణ చేయడానికి, ఆచరించడానికి. మనం ఆచరణ సమయంలో ఎప్పుడు కూడా వినాలి అనుకోకూడదు. వినే సమయంలో జపం చెయ్యాలి అనుకోకూడదు. శ్రద్ధగా ఆచరించండి. మనసు ఎప్పుడు కూడా తప్పించాలి కృష్ణుడి కోసం. నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను ప్రతి నిమిషం. కానీ నేను ఇంకా ప్రయత్నం చేయాలి. ఇంకా నా మనసు మన మనసులో ఎప్పుడు కూడా కృష్ణుడు ఉండాలి. ఎందుకు నా మనసు అటు ఇటు పరిగెత్తుతుంది? వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆలోచిస్తుంది, బాధపడుతుంది. నా దగ్గర ఎక్కడ లోపం ఉంది? నన్ను నేను ఇంకెలా కరెక్ట్ చేసుకోవాలని మనకు ఆ తపన ఉండాలి. తపన ఉంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. మనకి చతుశ్లోకి భగవద్గీతలో దదామి బుద్ధి యోగంతం అన్నాడు కృష్ణుడు. అంటే ఆ జ్ఞానాన్ని నీకు నేనే ఇస్తాను. నన్ను ఎలా చేరుకోవాలో జ్ఞానం నేనే ఇస్తాను. మనకు ఆ తపన లేకపోతే మన వైపు కృష్ణుడు చూడడు. తపన పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు భక్తులు. మనకి తెలియదు. కొన్నిసార్లు అనిపిస్తుంది. మనకి ఏమనిపిస్తుందంటే మాతాజీ ఎవరు కూడా కృష్ణుని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా తెలియదు మాతాజీ. ఎప్పుడెప్పటి వాళ్ళ ఉదాహరణలో మీరు చెప్తారు కానీ ఈ మధ్య కాలంలో కృష్ణుడు ఎవరికైనా దర్శనం ఇచ్చాడా? ఎవరితో అయినా మాట్లాడా అనిపిస్తుంది. కానీ మాట్లాడతాడు కృష్ణుడు. కానీ చూడ్డానికి మరి మన కళ్ళు లేవు కదా. మనకి ఇంకొకటి, ఎవరైతే శుద్ధ భక్తులో ఎవరికైతే కృష్ణ దర్శనం నిజంగా దొరుకుతుందో వాళ్ళెవరు వచ్చి బయటికి చెప్పరు. చెప్పనంత మాత్రాన హరే కృష్ణ. సునీత హరిబాబు మాతాజీ మ్యూట్ లో ఉండండి. అయితే చెప్పనంత మాత్రాన వాళ్ళకి దర్శనం ఇవ్వనట్టు కాదు. మనకు తెలియనంత మాత్రం కృష్ణుడు దర్శనం ఇవ్వలేదని కాదు. ఎప్పుడు కూడా ఎవరైనా ఒక ఆచార్యులు వాళ్ళ మనసులో ఒక భావాన్ని చెప్తుంటారు. మనం ఏదైనా పాటలు పాడుతుంటాం, భజన్స్ చేస్తూ ఉంటాం. ఇందులో కూడా ప్రతి ఒక్క లైన్ లో ప్రభుపాదుల వారు కనిపిస్తారనమాట. భాష్యంలో ఆయన ఎంత తపన పడతారంటే కృష్ణుడు స్వయంగా దేవాదేవుడు అక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. కృష్ణుడిని కాకుండా ఎందుకు ఇంకా అన్యుల దగ్గరికి వెళ్తారు అని ఆయన తపన పడుతూ ఉంటారనమాట ప్రభుపాదుల వారు. వాళ్ళు ఎన్నో జన్మల ఆ యోగులు తపస్సు చేస్తే వాళ్ళకి రామచంద్రుడిని చూశారంట. రామచంద్రుడిని చూసి వాళ్ళకి అనిపించింది రామచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడు, ఆజానుబాహుడు. ఆయన చూస్తేనే అసలు ఆ మనసంతా కూడా తన్మయత్వంతో నిండిపోతుంది. అటువంటి రాముడి పక్కన ఓన్లీ లక్ష్మణుడు ఉన్నాడు, సీతాదేవి ఉంది. మరి మేమెప్పుడు ఉండాలి రాముడు పక్కన అని వాళ్ళందరూ కోరుకొని తపన పడితే అప్పుడు వాళ్ళకి ఆ సమయంలో నేను ఇవ్వనని చెప్పాడు రాముడు. ఈ జన్మలో ఎవరికి నా పక్కన సీతాదేవి లక్ష్మణుడే, ఇంకెవరికి స్థానం లేదు నా పక్కన. మరి అంతమంది నా భక్తులు పరితపిస్తున్నాడని వాళ్ళందరి కోసం కృష్ణుడిలాగా వచ్చాడు. స్వయంగా కృష్ణుడే వచ్చాడు. మనము భగవంతుడి యొక్క అవతారాలను చూస్తే ఒక్కొక్క అవతారం ఆయన నృసింహుడిలా వచ్చారు, రాముడిలా వచ్చాడు, మత్స్య కూర్మ వరాహ అవతారాల్లో వచ్చారు. ఏ అవతారంలో కూడా ఆయన పూర్తి ఐశ్వర్యాన్ని ప్రకటించలేదు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఎంత శక్తిని ఎంత ఐశ్వర్యాన్ని ప్రకటించాలో అంతే చూపిస్తారు. అంతకు మించి చూపించరు. కానీ కృష్ణుడు మాత్రం అలా కాదు. కృష్ణుడు పూర్తిగా స్వయంగా గోలోక బృందావనంలో కృష్ణుడు ఎలా ఉంటాడో అలానే మన కోసం భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఎన్నో లీలలు చేశాడు. ఎన్నో లీలలు చేసి ఆయన మనకు చెప్తూ ఉన్నాడనమాట. ఏం చెప్తున్నాడంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఏం చూపిస్తున్నాను మీరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే తెలుస్తుంది. నేను మీ అందరికీ డెమో చూపియాలనుకుంటున్నాను. గోలోక బృందావనంలో ఎలా ఉంటుంది మీకు తెలియదు కదా, మరి తెలియాలి కదా. అందుకని కృష్ణుడు భూమి మీదకి వచ్చి అన్ని లీలలు చేసి గోలోక బృందావనంలో ఈ విధంగానే నేను భక్తులతో ఉంటాను, ఈ విధంగానే నేను లీలలు చేస్తాను, అందుకోసం నా దగ్గరికి రండి.
అందుకోసం నా దగ్గరికి రండి అని కృష్ణుడు మనందరినీ ఇన్వైట్ చేస్తున్నాడు. అది అర్థం చేసుకోకపోతే ప్రతి ఒక్క అవతారాన్ని కూడా భాగవతంలో మనం వింటే మనకు అర్థం అవుతుంది. ప్రతి ఒక్క అవతారం కూడా భాగవతంలో ఒక కథ తర్వాత ఒక కథ వస్తుంది. అసలు ఇది ఎందుకు చెప్పారు, ఆ తర్వాత ఇంకొకటి ఎందుకు చెప్పారు, ఈ రెండింటి మధ్యలో కనెక్షన్ ఏంటి, ఈ అవతారం ద్వారా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి కృష్ణ. మనము ప్రతి క్షణం కూడా భాగవతాన్ని ఎలా అంటే ఏదో అక్కడ పరుపాలు వారు పర్పోర్ట్ రాశారు గబా గబా చదివేసుకుంటూ వెళ్తే ఎప్పుడు కూడా శ్రవణమే చేయడం వలన కృష్ణుడు మనకు అర్థం కాడు. కృష్ణుడిని పూర్తిగా మనం అనుభవించాలి, అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క అక్షరంలో కూడా భాగవతంలో కృష్ణుడు ఉంటాడు. అందుకని భాగవతాన్ని కేవలం వినడమే కాదు, చదవండి మీరు. చిన్న చిన్న గ్రూపుల్లో చదవాలి, లేకపోతే ఒక్కళ్ళే చదవాలి. చదివితే ఒక్కొక్క అక్షరం కూడా అమృతం లాంటిదన్నమాట. కృష్ణ దర్శనం జరుగుతుంది. భాగవతము మొదటి 2 స్కందాలు ఎవరైతే శ్రద్ధగా చదువుతారో, ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాద పద్మాలు దర్శనం అవుతాయంట. భాగవతము మనకి ఎప్పుడు చెప్తూ ఉంటాం, భాగవతం అంటే శ్రీకృష్ణ భగవాన్ యొక్క గ్రంథావతారం, స్వయంగా కృష్ణుడే, కానీ రూపం గ్రంథ రూపంలో ఉన్నాడు. అటువంటి కృష్ణుడిని భాగవతంలో అర్థం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. గౌడీయ వైష్ణవులకు ఇచ్చినటువంటి అద్భుతమైన బహుమానం ఏదైనా ఉందంటే ఇది కేవలం భాగవతమే. ఇది గౌడీయ వైష్ణవులకు కాకుండా ఎవరికీ ఇవ్వలేదు కృష్ణుడు. ఇంకా చైతన్య మహాప్రభు వచ్చి ఆయన ఆచరించి చూపించారు. ఇంకా అసలు కృష్ణుడిని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి ప్రభుపాదుల వారి తర్వాత శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. మనం ఇంకా ప్రయత్నం చేసుకోవడానికి చూద్దాం. ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ గోపబాలురు ఎంత అంటే నిద్ర అనేదే ఉండదంట. రాత్రి అంతా కూడా కృష్ణుడి గురించి ఆలోచన. ఎప్పుడు తెల్లవారుతుంది, నేను ఎప్పుడు వెళ్తాను మళ్ళీ కృష్ణుడితోని. గోవులకి కూడా నిద్ర పట్టేది కాదంట. రాత్రంతా మళ్ళీ మేము పొద్దున్నే అయితే మళ్ళీ కృష్ణుడితో వెళ్ళవచ్చు. ఆ భావన, ఆ తపన వాళ్ళకు ఉండాలి. మనకు అనిపిస్తుందా అంత తపన ఉందా? మనకి కూడా ఉంటుంది తపన. మన ఫ్యామిలీ మెంబర్స్ మీద, మన ఇంట్లో పనుల మీద ఆ తపన ఉంటుంది. కానీ కృష్ణుడి మీద ఆ తపన ఎప్పుడైనా వచ్చిందా? మనకి ఇక్కడ ఉన్నప్పుడు ఆ తపన లేనిది మనం భగవద్ధామానికి ఎలా ఎలిజిబుల్ అవుతాం? అక్కడ మనకు ఆ తపన ఎలా వస్తుంది? ఇక్కడ మనకు అర్హత వస్తేనే అక్కడికి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ప్రతి క్షణం ఆ అర్హత కోసం ప్రతి క్షణం మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ గోపబాలురు ఎన్నో వనాలు, ఎన్నో ఉపవనాలు ఉన్నాయి బృందావనంలో. మొత్తం 108 వనాలు ఉన్నాయి బృందావనంలో. అయితే మొత్తము బృందావనానికి ఆయన వెళ్ళినప్పుడు దారిలో వెళ్తూ ఉంటే ఎన్నో వనాలలో ఎన్నో రకాల పళ్ళు, సుగంధ పుష్పాలు ఉన్నాయంట. రకరకాల పళ్ళు ఉన్నాయంట ఇక్కడ. అయితే అన్ని పళ్ళతోని, ఆ ఆకులతోని గోపబాలురు వెళ్తూ ఉంటే కృష్ణుడు ఆ పువ్వుల్ని, ఆకులన్నీ తీసుకొచ్చి, ఆయన బృందావనంలో ఎప్పుడు కూడా కిరీటాన్ని ధరించేవాడు కాదు, పగిడి ధరిస్తారనమాట. దానికి నువ్వు అందంగా, ఇప్పుడు మీరు మాయాపూర్లో చూడవచ్చు కృష్ణుని ఎలా అలంకరిస్తారు, ఆకులతోని పువ్వులతోని ఆయన పగిడి అలంకరిస్తారు కదా, అలానే మనకి కృష్ణుని అలంకరించేవారు. దారిలో వెళ్తూ ఉన్నంతసేపు అంతే. కృష్ణుడు నడుస్తూ ఉంటే ఆయనకి ఎక్కడ ఏమైనా కుచ్చుకుంటాయేమో అని దారినంతా క్లీన్ చేసేవాళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సేవ చేస్తూ కృష్ణున్నే చూస్తూ వాళ్ళు మొత్తము అన్ని మయమర్చిపోయి అన్ని మర్చిపోతారు. కృష్ణుణ్ణి చూస్తూ మయమర్చిపోయేవారు అనమాట. కృష్ణుణ్ణి చూసినప్పుడు మనకి లీలలు మనం స్మరించుకున్నా, కృష్ణుని చూసినప్పుడు అన్ని మయమర్చిపోయి ఏది గుర్తు రాకుండా ఆయన్నే చూసినా అప్పుడు మనకు అర్హత వచ్చినట్టు. కేవలం ఇది 1 నిమిషము 2 నిమిషాలకు కాదండి, ఎంతో సమయం కూడా ఇటువంటి భావాన్ని మనం సస్టైన్ చేయగలగాలి, అంటే కొనసాగించగలగాలి. అప్పుడే మనకు ఆ స్థాయి వస్తుంది. ఇది ఒక రోజులో వచ్చేది కాదు. ఇలా మనం ప్రతిరోజు శ్రవణ కీర్తనాలు చేస్తుంటే మనలో ఉండే అనర్థాలు, మనలో ఉండే కర్మశాలు ఒక్కొక్కటి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు మనము కృష్ణుడికి కొంచెం కొంచెం దగ్గర అవుతాం. ఇది ఒక రోజులో జరిగేది కాదు. ఇది లాంగ్ ప్రాసెస్ అన్నమాట. ఎంతో సమయం పడుతుంది దీనికి. మనం ఓపిగ్గా ఎదురు చూడాలి. ఎంత ఓపిగ్గా అంటే కృష్ణుడు బ్రజవాసుని అందరినీ కూడా వదిలేసి ద్వారకకి ఎన్ని రోజులు వెళ్ళాడండి మధురకి? ఎన్ని రోజులు ప్రతి క్షణము, ప్రతి దినము, రాత్రి ప్రతి క్షణము కూడా కృష్ణుడినే స్మరించుకునేవాళ్ళు వాళ్ళు. ఆయన తిరిగి వచ్చాడా? రాలేదు. ఎంత ఓపిగ్గా ఎదురు చూశారు. అంత ఓపిక మనకు ఉండాలి. మనం ప్రతి క్షణం స్మరించుకోవాలి. కానీ ఎంత స్మరించుకున్నా కానీ ఇంకా ప్రేమ పెరగాలి, కానీ
కోపంతో ప్రేమ తరిగిపోకూడదు. కోపం వచ్చినా కొద్దీ ఇంకా ప్రేమ పెరగాలి. అలా ఎలా వ్రజవాసులకు పెరిగింది ఆ విధంగా. అలా కృష్ణుడికి అలంకరణ చేస్తూ ఈ గోపబాలురందరూ కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఆయనకి ఇంకెక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే ఎన్నో పక్షులు ఉన్నాయంట. బాతులు ఉన్నాయంట, జల పక్షులు, వృక్షాళ్ళు, నెమళ్ళు. ఆ పశువులు, పక్షులు అందరూ కూడా ఎన్నో జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకొని కృష్ణుడికి నేను సేవని అందించాలి, గోపబాలురాయన భక్తులకి నేను సేవలను అందించాలి, వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా వ్రజధామంలో జన్మించారు. అందుకే వ్రజధామానికి వెళ్తే అక్కడికి వెళ్ళిన పశువైనా, పక్షి అయినా, మళ్ళీ ఒక వృక్షమైన, ఒక వ్యక్తి, ఆటో వాడైనా సరే ఎవరితో కూడా మనము వాదులాడకూడదు, గొడవ పడకూడదు. వాళ్ళందరిలో కూడా కృష్ణుడినే దర్శించాలి. ఎవరికైతే ఆ భావన, ఆ స్థితి వచ్చిందో వాళ్ళే బృందావనంలో ఉండడానికి అర్హులు. ఆ భావం లేని వాళ్ళు బృందావనానికి వెళ్ళకూడదు. వెళ్తే ఎవరైనా బృందావనంలో ఏ చిన్న తప్పు చేసినా రాధారాణికి చాలా కోపం వస్తుంది. అందుకనే మా గురు మహారాజ్ ఏం చెప్తారంటే ఎప్పుడు కూడా బృందావనాన్ని వెళ్ళి ఉండడానికి ఎవరికి ఆయన పర్మిషన్ ఇవ్వరు. ఒకసారి వచ్చి ఒక శిష్యుడు అడిగాడంట, నేను బృందావనానికి వెళ్ళనా అని. ఎన్నిసార్లు అడిగినా గాని గురు మహారాజు ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. ఒకవేళ ఎస్ చెప్తే ఆయన వెళ్ళి అక్కడ అపరాధాలు చేస్తాడు. ఒకవేళ నో చెబితే, వద్దు అన్నాడు అనుకోండి, గురు ఆజ్ఞ వెళ్తే వాడు నరకానికి వెళ్తాడు. ఆ శిష్యుడు నరకానికి వెళ్తాడు. అందుకని ఆయన మనసులో వద్దు అని చెప్పిన తర్వాత వెళ్తాడేమో, అప్పుడు నా శిష్యుడు నరకానికి వెళ్తాడు. వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళ్ళి అపరాధాలు చేస్తాడని ఎన్నిసార్లు అడిగినా ఏం మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఒక గురువు, ఆచార్యుడు వాడు తన పిల్లల కోసం మనం ఎంతగా ఆలోచిస్తాం, అంతగా ఆలోచిస్తాడు ఆచార్యుడు. ఎప్పుడు కూడా అయ్యో నా శిష్యుడు అంటే నా పుత్రుడు, నా పుత్రిక ఎంత కష్టపడతాడు, పాపం నేను చెప్పినా కానీ నా ఆజ్ఞను పాటించే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు, అందుకని నేనే సైలెంట్ గా ఉంటాను, నేనే ఓపిక పడతాను అని ఎంత అడిగినా చెప్పేవాడు కాదంట గురు మహారాజ్. అలా బృందావనం మొత్తం కూడా ఎక్కడ చూసినా బృందావనం అంతా కూడా గోలోక బృందావనానికి రెప్లికా అంటే ఏమిటి? ఆ ప్రతిబింబం మాతది. ప్రతిబింబం లాంటిది. గోలోక బృందావనమే ఇక్కడ ఉన్న బృందావనం. ఆ బృందావనంలో ప్రతిది కూడా ఆధ్యాత్మికం. ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆకు కూడా వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప భక్తులు. అందుకని బృందావనంలో ఎప్పుడు కూడా ఏ చిన్న అపరాధం కూడా మనం చేయకూడదు. ఇంక ఇక్కడ ఏం చెప్తున్నారు, అటువంటి కృష్ణుడు ఎలా అంటే అందరితో ఆడుకున్నట్టే ఉంటాడు. స్వయంగా ఎవరో ఒక రాక్షసుడు వచ్చేస్తాడు. రాక్షసుడు రాగానే అప్పటి వరకు వాళ్ళతో ఆడుకున్నవాడు క్షణంలో వాళ్ళని సంహరించేవాడు. సంహరిస్తే అది చూసిన ఈ గోపబాలురందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. అంత పెద్ద రాక్షసుని కృష్ణుడు ఎంత సులభంగా వధించాడు అనుకుని వాళ్ళకి ఎప్పుడు కూడా దేవాదేవుడు అనిపించలేదు. మా కృష్ణుడు ఎంత గొప్ప కార్యం చేశాడో అని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పి, వాళ్ళ అమ్మా నాన్నలు వీళ్ళు అందరు కూడా వ్రజధామంలో అందరు కూడా కృష్ణుడి చర్చే, ఇంకా వేరే చర్చ ఏం లేదు. మీరు చూడండి, ఏదైనా ఇంకొక చర్చ, భౌతికమైన చర్చ పెట్టుకోండి. నేను వెళ్ళి ఒక ఫంక్షన్ కి వెళ్ళాను, ఒక సినిమా చూశాను, చర్చ కాసేపు అయిన తర్వాత ఫస్ట్ విసుగు వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఏదైనా గొప్పగా ఎవరైనా పొగిడితే వాళ్ళ మీద ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది, ఆ తర్వాత లేకపోతే కోపం వస్తుంది. కానీ కృష్ణ కథ వినండి, ఇది ఏవి రావు. మనస్సు ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది. ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. అటువంటి వాడు కృష్ణుడు. అటువంటిది కృష్ణధామం. అటువంటి కృష్ణధామాన్ని, కృష్ణుడిని వదిలేసి అనవసరమైన ఆ సోది జ్ఞానం, మనకి టీవీ పెడితే అనవసరమైన చెత్తంతా వస్తుంది. అవన్నీ ఏమవుతుంది, మన మనసుని ఉన్న ప్రశాంతత పోగొడుతుంది, అల్లకల్లోలం అవుతుంది అనమాట మనసు. ఎందుకు అనవసరమైన కష్టం చెప్పండి మనకి? కేవలం కృష్ణుడిని స్మరించుకుందాం. అక్కడ ఉన్న ఆ అసురులతోని కృష్ణుడు అంటే ఆడుకుంటున్నాడంట. ఎలా అంటే పిల్లలు ఆడుకుంటారు చూడండి బొమ్మలతోని, ఆ విధంగా ఆడుకుంటున్నాడంట. అటువంటి కృష్ణుడు ఒక అగ్ని జ్వాలలాగా ఉన్నాడు. వాళ్ళందరికీ కూడా అగ్ని జ్వాలలాగా. అంటే అగ్ని జ్వాల అనేది ఒక్కొక్కసారి పొగతోని, బూడిదతోని కప్పబడుతుంది, కానీ జ్వాల యొక్క శక్తి ఎప్పుడు కూడా తగ్గిపోదన్నమాట, అలానే ఉంటుంది. ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఈ విధంగా బృందావనాన్ని అర్థం చేసుకోవాలి అని మనకి ఎవరు చెప్పారు అంటే స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారు.
స్వయంగా చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే శ్రీకృష్ణుని ఆ 84 పేజ్ తీయండి మాతాజీ, అక్కడ ఉంది చదవండి. ఫస్ట్ లైన్ లో 84 పేజ్ లో శ్రీకృష్ణుని ఆ స్థలము అతనితో సమానమనియు తత్కారణంగా భక్తులతే అర్చనీయము అని స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. ఏం చెప్తున్నారు? స్వయంగా ఆ స్థలము అంటే బృందావనము కృష్ణుడితో సమానం. ఇంకేం చెప్తున్నారు? అది భక్తులతో ఆరాధనీయము, అర్చనీయము. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గౌడీయ వైష్ణవులందరూ కూడా బృందావనానికి వెళ్ళి అక్కడ భక్తులందరూ కృష్ణుని ఏ విధంగా అనుభవిస్తున్నారో ఆ విధంగా మనము అటువంటి అనుభూతిని పొందాలి. అంతే తప్ప మేము కూడా వెళ్ళాం బృందావనానికి, అక్కడ 5 టెంపుల్స్ చూసామండి, ఇది చూసాం అది చూసామని మొత్తం నేను ఏమేం చూసాను అందులో లిస్ట్ లోకి పేరు వచ్చేయడం వల్ల మనకి ఏ లాభం లేదు. దానివల్ల ఏ లాభం ఏమన్నా ఉంటుందా? ఏ లాభం లేదు. అది అలా వెళ్ళి దర్శనం చేసుకుంటే మనకు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పారు. ఏం చెప్పారంటే అలా దర్శనం చేసుకున్న వాళ్ళకంట ఐ ఎక్సర్సైజ్ అంట. కంటికి ఎక్సర్సైజ్ చేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి, చేతులకు ఎక్సర్సైజ్ చేస్తే చేతులు బాగా పనిచేస్తాయి. అది ఒక కంటికి చేసే ఎక్సర్సైజ్ తప్పించి దాని వల్ల ఏ ఉపయోగం లేదన్నారు. మన భావం ఈ విధంగా లేకుండా కృష్ణుని ఎన్నిసార్లు దర్శించుకున్నా కంటికి ఎక్సర్సైజ్ తప్ప ఏం లేదు. అటువంటి భక్తులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వ్రజధామంలో మనం వెళ్తే కృష్ణ దర్శనం మనకి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రాకృత దర్శనం, 2 అప్రాకృత దర్శనం. ప్రాకృత దర్శనం అంటే స్వయంగా కృష్ణుడు ఉన్నప్పుడు మన కళ్ళ ముందు ఆయన దర్శనం ఇస్తాడనమాట. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన దర్శనం చేసుకోవచ్చు. ఈ అప్రాకృత దర్శనం అంటే కృష్ణుడు ఉన్నప్పుడే కాదు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వేరే విశ్వానికి వెళ్ళిపోయాడు లీలలు చేయడానికి, అయినా కృష్ణ దర్శనం కలుగుతుంది. మీకు బిల్వమంగళ ఠాకూర్ని చూస్తే ఆయన ఎలా అంటే మనకు ఆయన కథ అందరికీ తెలుసు కదా మాతాజీ. బిల్వమంగళ ఠాకూర్ కథ తెలుసా అందరికి? ఎస్ మాతాజీ. బిల్వమంగళ ఠాకూర్లు ఒక వేశ్యాలోలుడైపోయాడు. అప్పుడు ఆ వేశ్య తండ్రి గారు చనిపోయి ఆయన తండ్రి గారు ఆర్థికమైతే ఆ వేశ్య అనుకుందనమాట, ఈ రోజు ఈయన బిల్వమంగళ ఠాకూర్ నా దగ్గరికి రాడులే అని. అయినా గానీ ఆయన వెళ్ళి ఆ వరదలో ఆ ముంపులో పడవ లేకపోతే కొట్టుకొచ్చిన ఒక శవాన్ని పడవగా ఉపయోగించుకొని వేశ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె నైట్ అయిపోయింది, ఆమె పడుకుంది తలుపేసుకొని, పైన ఎక్కడో ఉంటుంది, ఇప్పుడు ఎలా వెళ్ళాలి పైకి అని ఆయన ఒక పాము వేలాడుతుంటే ఆ పామును పట్టుకొని పైకెక్కాడంట తాడులాగా ఉపయోగించుకొని. అది చూసి వేశ్య ఆశ్చర్యపోయింది. ఇలాంటి ఈ రోజు మీ తండ్రి గారు మరణించాడు, ఇంత బోరు వాన వస్తుంది, పైకి ఎలా వచ్చావు అని చూస్తే ఒక పామును పట్టుకొని వచ్చావు, నా మీద నా శరీరం మీద నీకు ఇంత మోహమా? ఇదే ఆ ప్రేమ, ఇదే బంధం అదే కృష్ణుడి మీద పెట్టుంటే ఆ భగవంతుడి మీద ఎంత గొప్ప భక్తుడు అయ్యేవాడివి అనగానే అప్పుడు ఆయన కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరుచుకొని వెళ్ళి దారిలో వెళ్తూ ఉంటే ఎక్కడో అప్పట్లో ఏముండే కదండి, హోటల్స్ ఉండవు ఏముండవు కదా, ఎవరైనా ఇంట్లో ఉండాలి. ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ రోజు రాత్రి అక్కడ బస చేశాడు. బస చేసి ఉదయం వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆమె కుర్రని ఆరబెట్టుకొని దూతుంది. అప్పుడు చూశాడు అనమాట. చూసి ఆ కుర్రలు చూడగానే మళ్ళీ మోహం కలిగింది. వెంటనే ఏం చేశాడంటే నా ఈ అవగుణానికి కారణం నా కళ్ళే అని నా కళ్ళని పొడి చేసుకున్నాడు. కళ్ళని పొడి చేసుకొని అప్పుడు బృందావనానికి బయలుదేరాడు. బయలుదేరి అలా వెళ్తూ ఉంటే కృష్ణుడు ఎప్పుడు బిల్వమంగళ ఠాకూర్ పక్కనే ఉన్నాడనమాట. బిల్వమంగళ ఠాకూర్ని విడిచిపెట్టలేదు. ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆయన్ని బృందావనానికి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత కూడా ఆయన రోజు కూడా బృందావనంలో కూర్చుని గానం చేస్తూ ఉండేవాడు, కృష్ణలీలని గానం చేస్తూ ఉంటే అప్పుడు ఆయనకి రోజు ఒక పిల్లవాడు వచ్చి వినేవాడు. ఎవరో పిల్లవాడు వింటున్నాడు అనుకున్నాడు. కృష్ణుడి యొక్క మాయ, ఆయన యోగమాయ ఎలా ఉంటుందంటే భక్తుల మీద కూడా పనిచేస్తుంది. ఆయన మనకు అర్థం కావాలంటే అర్థం అవుతారు, లేకపోతే ఎప్పటికీ అర్థం కాడు. మనం పక్కనే ఉన్న అర్థం చేసుకోలేము కృష్ణుడిని. ఆయన కృప ఉంటేనే అర్థం చేసుకుంటాం. నేను ఇప్పుడు అర్థం అవ్వాలి అనుకుంటే మనకు అర్థం అవుతాడు, లేకపోతే అవ్వడు ఆయన. ఒక రోజు ఆయనకు అనిపించింది, ఎవరి పిల్లవాడు ఎందుకు వస్తున్నాడు నా దగ్గరికి అంటే ఆయనకు అప్పుడు మనసులో అర్థమైందనమాట, కృష్ణుడే వస్తున్నాడు అని. ఆ తరువాత ఆయనకి కృష్ణుడు నన్ను ఆయన ఎప్పుడైతే అర్థమైపోయి కృష్ణ నువ్వే కదా అనగానే వెంటనే విడిచి పారిపోతాడు. పారిపోతే అప్పుడు బిల్వమంగళ ఠాకూరు ఆయన గోవింద దామోదర మాధవేతి అని ఆయన స్తుతిని గానం చేస్తూ ఆయన అంటాడనమాట, నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఒక చోరుడివి, నువ్వు వెళ్తావు నాకు తెలుసు,
నువ్వు నన్ను విడిచి వెళ్ళేది ఎక్కడికి? నన్ను నువ్వు వదిలి వెళ్ళగలవా? నిన్ను నేను ఎప్పుడో భక్తి అనే తాడుతో నా మనసులో నేను బంధించాను కదా! నువ్వు నన్ను విడిచి వెళ్ళగలవా అని ఆయన స్తుతి చేస్తాడు. అప్పుడు ఆయన స్తుతి చేస్తూ ఉంటే ఆయన మొత్తం గానంలో ప్రతి ఒక్క కృష్ణ లీలల్ని కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటాడు. స్మరిస్తూ ఉంటే అక్కడ మనకి ఏమర్థం కావాలి అంటే, ఇప్పుడు ఎవరైనా సడెన్‌గా మనమిద్దరం మాట్లాడుతున్నాం అనుకోండి. సడెన్‌గా అక్కడ ఎవరు లేరు. నేను మా సునీత మాతాజితో మాట్లాడుతూ ఉంటే సడెన్‌గా నేను శిరీష మాతాజీ గురించి ఏమైనా కామెంట్ చేశాననుకోండి. కామెంట్ ఎలా వచ్చింది? అక్కడే ఉన్నట్టు నేను కామెంట్ చేస్తూ ఉన్నాను. అంటే ఏంటి? నేను మీకు చెప్పలేదు కానీ ఆమె నా ఎదురుగానే ఉంది. మీకు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పడం లేదు. అక్కడ మనము అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ప్రతి లీలల్ని కూడా దర్శిస్తూ దాన్ని కీర్తిస్తూ ఉన్నాడు. కృష్ణుడు దర్శనం ఇస్తున్నాడు. ఆయన బృందావనంలో కృష్ణుడి యొక్క లీలలు నిత్య లీలలు. అవేవో ఇప్పుడు జరిగిపోయాయండి ఇంతకుముందు, ఇప్పుడు జరగవు అని కాదు. ప్రతి ఒక్క ఎవరికైతే చూసే దృష్టి ఉంటుందో కృష్ణుడి యొక్క లీలలు ప్రతి క్షణం అక్కడ కనిపిస్తాయి. బిల్వమంగళ ఠాకూర్ ప్రతి ఒక్క కృష్ణుడి యొక్క లీలని దర్శనం చేసుకుంటూ గానం చేస్తూ ఉన్నాడు. కృష్ణ లీలలు ఎప్పుడు కూడా పూర్తవవు. అలా బిల్వమంగళ ఠాకూర్ ఎంతగా కృష్ణ లీలల్లో ఆయన రమించాడంటే ప్రతి క్షణం కృష్ణుడే, ప్రతి క్షణం కృష్ణుడే. ఇంకా ఆయన దర్శనం చేసుకుంటూ గానం చేస్తూ ఉన్నాడనమాట. బృందావనంలో అటువంటి గొప్ప భక్తులు ఎంతో మంది ఉన్నారు ఇప్పటికి కూడా. మనం వెళ్తే రాధాకుండ శ్యామకుండ ప్రదేశంలో ఎంతో మంది గొప్ప భక్తులు కేవలం రాధాకుండ దగ్గర కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి వేరే ఏ పని ఉండదు. అది విన్నప్పుడు అనిపిస్తుంది మనం కూడా వెళ్తే బాగుండు మాతాజీ, అనవసరంగా ఈ ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి, నేను కూడా అబ్బాయిగా వెళ్తే అక్కడ వెళ్ళి కూర్చొని జపం చేసేదాన్నేమో అనిపిస్తుంది. కానీ మనకు ఆ స్థాయి లేదు. స్థాయి లేకుండా ఏది చేసినా ఏమవుతుంది మాతాజీ, 4 రోజులు చేస్తాం, 5వ రోజు పారిపోయి వస్తాం అంతే. లేకపోతే ఇంకొన్ని అపరాధాలు చేసి వస్తాం. కానీ బిల్వమంగళ ఠాకూర్కి ఎంతో మంది భక్తులు ప్రతి క్షణం కృష్ణుని అక్కడ స్మరించుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూడండి, ఏదో ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, గోవర్ధనగిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు, ఏదో మందిరానికి దర్శనం చేసుకుంటూ ఉంటారు, అక్కడ వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తీసుకుంటూ ఉంటారు అంతే. ఎవరైనా ప్రసాదం పెడితే తీసుకుంటారు. అలా చాలా మంది భక్తులకి ప్రసాదం ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చాలా మంది. ఇంకా వాళ్ళకి ఏమీ గుర్తురాదు, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారనమాట. అటువంటి భక్తులకి ఎంతో మందికి కృష్ణుడి యొక్క దర్శనం నిరంతరం జరుగుతూ ఉంటుంది. మనం వెళ్ళి అటువంటి భక్తుల్ని కదిలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా కృష్ణ లీలల్ని చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఏ విధంగా జరిగింది, కృష్ణుడు వాళ్ళ మీద ఎలా కృప చూపించాడు, కాకపోతే మనకు తెలియదంతే. ఎప్పుడైనా ఆచార్యులు ఈ విధంగా చెప్తే మనకు అర్థం అవుతుంది. స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారు ఎలా బృందావనాన్ని అర్థం చేసుకోవాలి. చైతన్య మహాప్రభు అక్కడ ఉన్న ఆచార్యులకి, రూప గోస్వామికి, సనాతన గోస్వామికి, వాళ్ళందరికీ వెళ్లే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఆ ఇన్స్ట్రక్షన్ లో ఏం చెప్పారంటే, అందులో ఒకటి ఏంటి, బృందావనంలో కృష్ణ భగవాన్ చేసిన లీలాస్థలిని అన్నిటిని కూడా కనిపెట్టండి, అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ లీలాస్థలిని అన్నిటినీ కూడా మళ్ళీ మీరు పునరుద్ధరించండి. ఎవరికి తెలియకుండా ఉండిపోయాయి. ఆ స్వయంగా మహాప్రభు ఆదేశం ఇచ్చిన తర్వాతనే రాధాకుండ శ్యామకుండిని వాళ్ళు నిర్మించారు. రఘునాథ గోస్వామి నిర్మించాడు. నిరంతరం కృష్ణ స్మరణ, కృష్ణ లీలలు అక్కడ జరుగుతూ ఉంటాయి. బృందావనానికి మళ్ళీ మనము ఇదే దాంట్లో ఫస్ట్ చాప్టర్ లో మొదటి శ్లోకాన్ని 2వ శ్లోకంలో తెలుసుకున్నాం. 3వ స్కందము 1వ అధ్యాయం 2వ శ్లోకంలో అనుకుంటా. అందులో విదురుడు ఆయన గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? తీర్థయాత్రలకని. ఎందుకు? ఆయన యొక్క దుర్యోధనుడు అవమానించాడని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు అందులో వస్తుందన్నమాట, దుర్యోధనుడు ఏ విధంగా కూడా ఆయన అవమానించాడని వెళ్ళిపోలేదు. ఆయనకు వెళ్ళాలనిపించింది కాబట్టి అవకాశం వచ్చిందని వెళ్ళిపోయాడు. అందులో ఏం చెప్తారంటే, బృందావనం ఎంత గొప్పదో భక్తుల గృహం కూడా అంతే గొప్పది. భక్తుల గృహము బృందావనానికి, భగవద్ధామానికి ఏ విధంగా కూడా తక్కువది కాదు. అటువంటి పాండవుల యొక్క గృహము భగవద్ధామంతో సమానం. అటువంటి భగవద్ధామంతో సమానమైనటువంటి పాండవుల గృహాన్ని ఎందుకు విడిచిపోయావు విదురా అని ప్రశ్నిస్తున్నారన్నమాట
అందరూ ఆయన్ని. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళాడు అంటే ఆయనకేం విడిచి వెళ్ళాలని లేదు పాండవుల గృహాన్ని. ఇంకా ఈ విధంగా నేను తీర్థయాత్రలకు వెళ్ళి మైత్రేయుణ్ణి ఉద్ధవుణ్ణి కలుసుకొని కృష్ణ కథని వినాలని ఉందన్నమాట. అందుకని వెళ్ళాడు ఆయన తీర్థయాత్ర చేయడానికి. అందుకనే ఎవరిని కూడా భక్తుల్ని మనము తక్కువగా చూడకూడదు. భక్తుల యొక్క కృపతో భగవంతుడు సులభంగా లభిస్తాడు. అందుకని గురుమహారాజు ఏ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, ఏది చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా, ఏ మెసేజ్ అయినా మనం శ్రద్ధగా చదివి అందులో మనకి ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకోవాలి. భక్తులకి భగవంతుడికి, భగవంతుడి యొక్క ధామానికి, భక్తుల యొక్క గృహానికి కూడా భేదం లేదు. ఎంతో అదృష్టం ఉంటేనే వాళ్ళ కృప అనేది మనకు లభిస్తుంది. ఒక భక్తుడి యొక్క సాంగత్యం మన జీవితాన్నే మార్చేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా మనం భక్తిలో నేను పురోగతి చెందాను, నాకు భక్తులతో అవసరం లేదు, అందుకని నేను భగవంతుని స్వయంగా ఆరాధిస్తాను, నాకు గురువు ఉన్నాడు, నాకు కృష్ణుడు ఉన్నాడు అంటే మనం సొంతంగా వెళ్ళడానికి అంత స్థాయి కానీ అంత అర్హత కానీ మనకు లేవు. నేను గొప్పదాన్ని, నేను ఒక్కదాన్ని వెళ్ళగలను అనుకున్న మరుక్షణమే మనం ఏదో ఒక తప్పు చేసేస్తాం అహంకారంతో, లేకపోతే పతనం అవుతాం. అందుకని ఎప్పుడు భక్తుల సాంగత్యంలో ఉండండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఈ చాప్టర్ ఫినిష్ చేద్దాం అనుకున్నాను మాటది, కానీ నాకు అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. కృష్ణ లీలలు ఆయనతో ఆనందాన్ని ఎలా హరే కృష్ణ పొందొచ్చు మాతాజీ. కళ్ళకట్టినట్టుగా చెప్పారు మాతాజీ. మనం కూడా అలా చేయాలి, మనం కూడా అంత సాధన చేయాలి అనే విధంగా ఉంది మాతాజీ క్లాస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం.